பிள்ளை தான் உபதேசித்தனே தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. தஞ்சீரை ஞானியர்கள் தாம் புகழும் வேதாந்தி நஞ்சீயர் தாம் பட்டர் நல்லருளால் எஞ்சாத ஆவமுடன் மாறன் மறைப்பொருளை ஆய்ந்துரைத்தது 19,000. ఈ పాసురం అనేది ఉపదేశరత్నాలలో 42వ పాసురం. ఈ పాసురంలో నంజీయ త్రివాయుమణికి ఏ లెక్కల వ్యాఖ్యానం అనుగ్రహించారు అని చెప్పి మనవాళమామని ఈ పాసురంలో మనకి తెలిపిస్తున్నారు. 19,000 9,000 పడి అంటారు. అట్టయితే 9,000 పడి. పడి పడి అంటే 32 అక్షరాలు కలిసింది ఒక పడి. 9,000 పడి అంటే 9,032 అక్షరాలు కలిపితే ఎంతనో అంత మాత్రం ఆ ప్రకారం ఆ వ్యాఖ్యానం ఉండాలని అర్థం. ఇది 19,000 పేరు. దీంట్లో మనం నిన్న కాలక్షేపంలో ఏం స్వామి దీంట్లో నంజీయులు భట్టర్ అనుగ్రహం వల్ల ఈ 9,000 పడి వ్యాఖ్యానం అనుగ్రహించారు చెప్తున్నాం. అదే ప్రకారం దీనికి ముందు పాసురం తిరుక్కురుగై పిరాన్ పిల్లాం ఆయన స్వామి రామానుజుల వారి అనుగ్రహం వల్ల 6,000 అని చెప్పి 6,000 పడి అనే 6,000 పడి వ్యాఖ్యానం అనుగ్రహించారని చూసాం. అయితే ఇదంతా పరాశర భట్టు వాళ్ళే వ్యాఖ్యానం చేయకూడదా? అదే ప్రకారం స్వామి రామానుజుల వారే వ్యాఖ్యానం చేయకూడదా అని చెప్పి నిన్న మనం చూశాం. వ్యాఖ్యానం చెయ్యొచ్చు, చేసినా ఏమవద్దంటే పైక అది ఆ వ్యాఖ్యానం వల్ల రామానుజుల వారే వ్యాఖ్యానం చేశారు, ఈయన మనం వ్యాఖ్యానం చేయడానికి కుదరదు, ఆయన చేసిన తర్వాత ఇంకో వ్యాఖ్యానం కావాలా అక్కర్లేదని చెప్పి ఎవరు చేయరు. ఇది ఒకటి. రెండోది, రామానుజుల వారు తిరువుళ్ళం పరాశరం అమ్ముకుంటున్నారు. మిగతా వాళ్ళని మనం నియమనం చేసి వాళ్ళ ద్వారా వ్యాఖ్యానం రాయించాలా అని చెప్పి అభిప్రాయంతో రామానుజుల తిరువుళ్ళం. అందుకని తిరువాయువునికి చాలా వ్యాఖ్యానం రావాలా అని ఆయన అభిప్రాయం. అందువల్ల స్వామి నంజీయర్ని ఆయన ఆచార్యుడుగా ఉండే పరాశర భట్టు ఆయన నియమనం చేస్తాడు. నువ్వు 9,000 పడి వ్యాఖ్యానం రాయి అంటే వ్యాఖ్యానం రాస్తాడు. అయితే వీళ్ళంతా ఎందుకు వ్యాఖ్యానం రాయలేదంటే, వ్యాఖ్యానం రాశారంటే ఇంకా పైకి ఎవరు వ్యాఖ్యానం రాయరు, అందుకని రాయకుండా వదిలేశారు అని చెప్పారు. సరే స్వామి, నంజీయర్ అనుగ్రహం వల్లనే రాశారా? అవును. అదిలా దృష్ట ఫలం చెప్తారు. దృష్ట ఫలం, అదృష్ట ఫలం రెండు ఉంటుంది. అదృష్ట ఫలం అంటే మన కంటికి తెలవదు, దృష్ట ఫలం అంటే మన కంటికి తెలుస్తుంది. మనం ఏదో ఒకటి చేసేము, దానికి వెంటనే డబ్బులు ఇస్తున్నారు, దానికి దృష్ట ఫలం పేరు. మనం ఏదో ఒకటి చేసాము, దానికి ఫలితం స్వర్గంలోను, దానికి ఫలితం శ్రీవైకుంఠంలోను దొరుకుతుందంటే దానికి అదృష్ట ఫలం అని పేరు. అప్పుడు నంజీయర్కి దృష్ట ఫలము స్వామి పరాశర భట్టు ఇస్తున్నారు, అదృష్ట ఫలము స్వామి పరాశర భట్టు ఇస్తున్నారు. దృష్ట ఫలం అంటే ఏంది? ఈ అనుగ్రహం చేసి 9,000 పడి వ్యాఖ్యానం రాయించేది అనుకుంటే కృప పూర్తిగా పొందేడు కదా స్వామి పరాశర భట్టు. అది దృష్ట ఫలం పేరు. అనుగ్రహ అది అదృష్ట ఫలం అంటే ఏం స్వామి అంటే, ఈయన తిరువడి పట్టుకొని ఆయన మోక్షానికి పోతాడు. పరాశర భట్టు తిరువడి పట్టుకొని ఆయన మోక్షానికి పోయేది పరాశర భట్టు తిరువడి పట్టుకొని. అందువల్ల అది అదృష్ట ఫలం అంటారు. అప్పుడు దృష్ట బలం, అదృష్ట బలం రెండుమే దొరుకుతుంది. అయితే దీంట్లో నంబెరుమాల్ నల్లరుడు అంటారు. నంబెరుమాల్ తిరువాయుమణి సేవించేదానికి, నమ్మాడ సేవించేదానికి ఎవరు అనుగ్రహం దొరికింది? నంబెరుమాల్ అనుగ్రహం దొరికింది. నంబెరుమాల్ అనుగ్రహం వల్ల ఆళ్వార్ మూల గ్రంథంగా ఉండే ఆ తిరువాయుమణిని అనుగ్రహించారు.
అదే ప్రకారం ఇప్పుడు వ్యాఖ్యానం అనుగ్రహించి ఎవరు అనుగ్రహం? ఆచార్యాల అనుగ్రహం. వ్యాఖ్యానం అనుగ్రహించేదానికి ఆచార్యాల అనుగ్రహం. అయితే నంబెరుమాల అనుగ్రహం అనేది ఆళ్వారికి, అదే ఆళ్వార్ అనుగ్రహం అనేది ఆచార్యులకి. నంబెరుమాల అనుగ్రహం ఉండే దానివల్ల 1102 పాసురాలు ఆళ్వార్ అనుగ్రహించారు. అదే ఆళ్వార్ అనుగ్రహం ఉండే దానివల్ల ఆచార్యులు వ్యాఖ్యానం అనుగ్రహించారు. దీనిగా ప్రతిపాదిక ప్రతిపాద్యం అంటారు. తిరువాయుమునికి ప్రతిపాద్యం అంటే ఎవరు? కర్త ఎవరు? నంబెరుమాలే. అయితే ప్రతిపాద్యం నంబెరుమాలు. అయితే దీంట్లో ప్రతిపాదకులు ఎవరు? తిరువాయుముని అనుగ్రహించింది నమ్మాళ్వారు. అదే ప్రకారం ఆ తిరువాయుముని లోకానికి పూర్తిగా ప్రసారం చేసి స్వామి నంజీర్కి అనుగ్రహం చేసింది ఎవరు? పరాశర భట్టర్. అందువల్ల ఆ పరాశర భట్టర్ దయ వల్ల, ఆయన కృప వల్ల ఇప్పుడు ఏమైంది? నంజీర్ వ్యాఖ్యానం అనుగ్రహించారు. భగవత్ కృప వల్ల మూల గ్రంథమైన తిరువాయుముని అనుగ్రహించారు నమ్మాళ్వారు. పరాశర భట్ట కృప వల్ల ఆ మూల గ్రంథమైన తిరువాయుమునికి వ్యాఖ్యానం అనుగ్రహించారు నంజీర్. అయితే భగవత్ కృప కన్నా పరాశర భట్ట కృప ఇంకా గొప్పదింట. భగవత్ కృప కన్నా పరాశర భట్ట కృప ఇంకా గొప్పదింటారు. ఎందుకంటే భగవత్ కృప అనుగ్రహించారు నమ్మాళ్వారికి, ఆయన 1000 పాసురాలుగా తిరువాయుముని అనుగ్రహించారు. అప్పుడు మయర్వర మదినరం అరుళపెట్టవరు అంటారు కదా. అప్పుడు భగవంతుడు కృప వల్ల 1000 పాసురాలు అనుగ్రహించారు నమ్మాళ్వారు. అయితే పరాశర భట్ట అనుగ్రహం వల్ల నంజీరు 9000 అనుగ్రహించారు. 9000 అంటే 9000. 9000 అనుగ్రహించారు ఎవరు? నంజీరు. భగవత్ సంబంధం వల్ల, భగవత్ కృప వల్ల 1000 అనుగ్రహించారు నమ్మాళ్వారు. దీంట్లో ఇది స్వామి, ఆ 1000 అనుగ్రహించాను కన్నా 9 టైమ్స్ పెద్దది ఇది. ఇది పరాశర భట్ట అనుగ్రహం చేసిన ఆ నంజీరు 9000 పాసురాలు, పాసురాలు అంటే పాసురం కాదు, 9000 వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా. అది 1000 కదా. తిరువాయుముడి అనేది 1000. అయితే నంజీర్ వ్యాఖ్యానం అనేది 9000 కదా. అప్పుడు దానికన్నా 9 టైమ్స్, 9 టైమ్స్ ఇది పెద్దదిగా ఉన్నాయి కదా. అప్పుడు భగవత్ కృప ఒకటైతే భాగవత కృప అటైతే పరాశర భట్ట కృప 9 టైమ్స్ పెద్దది. మీకు తెలుస్తుంది. ఎందుకంటే నంజీర్ 9000 వ్యాఖ్యానం అనుగ్రహించారు. అయితే నమ్మాళ్వారు 1000 పాసురమే అనుగ్రహించారు. ఆ ప్రకారం వచ్చింది కదా. అప్పుడు భగవత్ కృప కన్నా భాగవత కృప అనేది కొంచెం గొప్పదంట. దీంట్లో ఎట్లంటే రాముడు రాజ్య పరిపాలన చేశాడు. రాముడు రాజ్య పరిపాలన చేశాడు, ఒక ఇంతగా చేశాడు. అయితే అది రాముడు కృప. అయితే రామానుజుడైన భరతుడు, రామానుజుడైన భరతుడు అని చెప్తున్నారు స్వామి. అంటే రామ అనుజన్ అంటే రాముడికి తమ్ముడు అని పేరు. రామ అనుజన్ రామానుజన్, రామ అనుజన్ రామానుజన్. అప్పుడు రామానుజన్ అంటే భరతుడు. ఆ భరతుడు ఏం చేసింటే, రాముడు రాజ్య పరిపాలన భరతుడి దగ్గర ఇచ్చారు కదా 14 సంవత్సరాలు. దాన్ని 9 టైమ్స్ పెద్దదిగా చేశాడు. అప్పుడు రాముడి దగ్గర ఉంటే ఒక విధంగా ఉంటుంది, రాముడు తమ్ముడైన రామానుజుడి దగ్గర ఉంటే 14 సంవత్సరాలు అడవిలో ఉన్నాడు కదా. అప్పుడు 9 విధంగా ఉంటుంది. అప్పుడు రాముడి కన్నా రామానుజుడు రాజ్య పరిపాలన చేస్తే చాలా గొప్పగా ఉంటుంది. అదే ప్రకారంగా ఇక్కడ, ఎందుకంటే రాముడే భరతుడు చెప్తున్నాడు ఈ మాటని, రామ నువ్వు నాకు రాజ్య పరిపాలన ఇచ్చేవు, ఇదిగో మళ్ళీ నేను తిప్పి నీకు ఇస్తున్నాను. 14 సంవత్సరాలు నువ్వు వనవాసం ఉన్నావు, మళ్ళీ నేను తిప్పి ఇస్తున్నాను. మీరు ఏ ప్రకారం ఇచ్చారో అదే ప్రకారం ఇచ్చాను అంటున్నా. అయితే ఇచ్చేటప్పుడు 9 టైమ్స్ పెద్దదిగా ఇచ్చాడు. ఎవరు? భరతాడు. రాముడు ఒకటే ఇచ్చాడు, 9 ఇంతలు పెద్దగా ఇచ్చాడు కదా. ఇది ఇప్పుడు మన
పూర్వాచార్యులు ఏం చెప్తారంటే రాముడి కన్నా రామ అనుజన్ అనే రామానుజుడికి వైభవం జాస్తి అంటాడు. ఎందుకంటే 9 times పెరుగుతుంది కదా. అదే ప్రకారం ఆ రామాయణానికి సమానంగా తిరువాయుమొడి, ఆ రామాయణ మెట్టను దానికి సమానంగా ఉండేదా తిరువాయుమొడి. ఆ తిరువాయుమొడి ఒకటంటే నంజీయరు 9 times పెద్దదిగా చేశాడు. తిరువాయుమొడి 1000 కదా, నంజీయరు చేసింది 9000 కదా. అందువల్ల ఇది ఎట్లా వచ్చింది? భట్టర్ అనుగ్రహం వల్ల ఏ విధమైన కొరత లేదు. కొన్ని మందిలు ఏదో పుస్తకాలు రాస్తారు, స్వామి ఇదంతా మర్చిపోయాను, ఇదంతా వదిలేశాను, ఇదంతా కొంచెం మార్చుకొని ఉండొచ్చు అని చెప్తారు కదా. ఆ విధమైన కొరత అంతా లేకుండా అది చాలా ప్రీతితో పూర్తిగా అనుగ్రహించారు. ఇది భట్టర్ అనుగ్రహం వల్ల. దానిగా నల్లరుంటారు. నల్లరుల్ నంజియర్ తాం భట్టర్ నల్లరులాల్. నల్లరుల్ అంటే ఏంది? ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ లేకుండా అనుగ్రహం చేసేదే ప్రయోజనం. అయితే నల్లరు. అదే నల్లరు అంటే నలం. నలం అంటే మజర్వర మతినలం అరుణినన్. ఆళ్వారికి భగవంతుడు శ్రీమన్నారాయుడు భక్తి రూపాబంధం జ్ఞానించాడు కదా. నలమంటే భక్తి, మతి అంటే జ్ఞానం. అప్పుడు భక్తి జ్ఞానం అటైతే మదినరం అంటే భక్తి రూపాబంధ జ్ఞానం. ఆ భక్తి రూపాబంధ జ్ఞానాన్ని ఎవరు? స్వామి నమ్మాడు వారికి అనుగ్రహించారు. ఇక్కడ అదే ప్రకారం పరాశర భట్టర్ నల్లరులాల్ అంటే అదే ప్రకారం మంచి ఆశ్చర్యమైన కృప. ఆ కృప వల్ల నంజీరికి భక్తి బాగా పెరిగింది. భక్తి ఎట్లా పెరిగింది? అట్లే పెరిగింది. ఏమంటే భగవంతుడు అనుగ్రహం వల్ల ఆళ్వారికి భక్తి పెరిగింది. అదే ప్రకారం పరాశర భట్టర్ అనుగ్రహం వల్ల నంజీరికి ఆశ్చర్యమైన ఆ భక్తి పెరిగింది. అంటే పరాశర భట్టు ఆయన అనుగ్రహం పరిపూర్ణమైన అనుగ్రహం చేసిన దానివల్ల ఏమైందంటే ఆయన ప్రేమ, ఈ తిరువాయుమొడి మీద ప్రేమ, ఆళ్వారి మీద ప్రేమ, భగవంతుడి మీద ప్రేమ అంత ఎట్ట కలిగింది నంజీరికి? పరాశర భట్టు అనుగ్రహం వల్ల. అటైతే దాని అనుగ్రహం చేయించును. ఏమైంది? ఈ 1000 పాసురాలకి దగ్గర 9000 వ్యాఖ్యానం చేసేంత మాత్రం జ్ఞానం కలిగింది. అందువల్ల అట్లాంటి వైభవం అది ఎవరికి? నంజీయరికి. ఆ వైభవం ఎలా వచ్చింది? పరాశర భట్టర్ నల్లరులాల్ தஞ்சீரை ஞானியர்கள் தாம் புகழும் வேதாந்தி నంజీయర్ తాం భట్టర్ నల్లరులాల్. ఆ నల్లరులాల్ దాని తర్వాత ఎంజాద ఆర్వముడన్. ఎంజాద అంటే కొరత లేకుండా, ఏ విధమైన కొరత లేదు. ఎంజాద ఆర్వముడన్ కొరత లేకుండా. అది కాకుండా కొరత లేదు స్వామి, ఏదో కొంచెం సింపుల్ గా చేశాడు, కొంచెం ఏం లేకుండా సింపుల్ గా ఉండండి, పెద్దగా వద్దు అని చేశాడంటే అట్ట లేకుండా, కొరత లేకుండా, సింపుల్ గా చేయకుండా. అది కాకుండా ఎట్లా ఆ మనకంతా ఎట్లా ఉంటుంది అంటే ప్రేమ అంత మాత్రం ఉండదు, ఏదో ఉంటుంది అంతేగాని గొప్పదిగా ఉండదు. అయితే వారికి ఎట్లా ఉంటుంది ప్రేమ? మనం అయితే కాలక్షేమం వింటాము 2 గంటలు వింటాము, 3 గంటలు వింటాము. ఇప్పుడంతా 1.5 గంటలే కాలక్షేమం. దానికే ఎవరు రావటం లేదు. నేను అంత మాత్రం చెప్పాను, రాలేదు, ఏం చేసేది? ఆ ప్రకారం అప్పుడు కాలక్షేపం వింటున్నామంటే 2 గంటలు 3 గంటలు వింటాము. దాని తర్వాత మనకేమైపోద్ది? మనకి అయిపోయింది స్వామి, ఇంకా మన పని చూసుకుంటాం కదా. అప్పుడు దాని మీద ప్రేమ అనేది, దాని మీద ఒక పట్టుదల అనేది మనకి అంత మాత్రం ఉండదు. అంత మాత్రం అనేది మనకు ఉండదు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడే, ఎంజాద ఆర్వం అంటే ఏంటంటే ఆ ప్రేమ కానీ, ఆ పట్టుదల కానీ తిరువాయుమొడి మీద కానీ, ఆళ్వార్ మీద కానీ, నంబెరుమాళ్ మీద కానీ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఎవరికి? నంజీయరికి పరాశర భట్టర్ అనుగ్రహం వల్ల. అదిదా ఎంజాద ఆర్వం.
ఏ పరిస్థితులను ఎప్పుడు ఉంటానే ఉంటుంది. దీనికి సరి స్వామి ఈ ప్రేమ ఈ ఈ ప్రీతి అనేది కొంచెం టైం ఉంటుందండి, కొంచెం టైం వేరేదైనా పోద్ది అని అంటే అట్లా కాదు. ప్రేమ పూర్తిగా ఉండే దాని వల్ల నంజీయర్ 100 సారి తిరువాయుమడి కాలక్షేపం సాత్మర చేసేదని మనం నిన్ననే చూసాం. 100 సారి తిరువాయుమడి కాలక్షేపం చేసేది మనం నిన్నమే చూసాం కదా. ఒక్కసారి కాలక్షేపం చేసి సాత్మర చేయాలంటే చేసేసాను స్వామి, సాత్మర అయిపోయింది అని చెప్పి ఏదో పెద్ద పని చేసినట్టు మనం అనుకుంటాము. 100 సారి చెయ్యాలంటే ఎంత టైం తీసుకుంటుంది? ఒక్కసారి చెయ్యాలంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతాయి. అట్లా ఉన్నప్పుడు 100 సార్లు చేయాలంటే ఆయనకి ఎంత మాత్రం వైభవం ఉండాలా, ఎంత మాత్రం ఆయనకి పట్టుదల ఉండాలా, ఎంత మాత్రం తిరువాయువు మీద ప్రేమ, అదే ప్రకారం ఆ తిరువాయువు మీద ఒక పూర్తి అయిన ఒక పట్టుదల ఉంటే కదా. అదంతా ఉండిన దాని వల్ల కదా వస్తుంది. అదిదా ఎంచాద ఆర్వం, దానిదా ఎంజాద ఆర్వం అంటారు. అట్లాంటి భక్తి, ఆ భక్తి పూర్తిగా వచ్చింది ఎవరు? ఈయనకే కదా. ఆ భక్తిదా ప్రధానం. ఏంటంటే ఆ భక్తి ఏం చేసింది? నంజీయర్కి వ్యాఖ్యానం రాసేదనుకున్న ఒక ఒక తుదిగా ఉండింది. అదిదా ఏం చేస్తుంది? ఓ వ్యాఖ్యానం రాయి, వ్యాఖ్యానం రాయి, వ్యాఖ్యానం. ఆ భక్తి ఇచ్చింది ఎవరు? పరాశర. ఆ భక్తి ఇచ్చింది. అందువల్ల ఎప్పుడు ఎప్పుడైనా స్వామి మేము ఎప్పుడు బాగానే ఉంటామండి, ఎప్పుడు ఒకే స్థితిగా ఉంటాం, ఎప్పుడు మేము ఫ్రెష్గా ఉంటాం అని చెప్పుకుంటారు కదా కొంతమందిలో. ఆ పరిస్థితి అనేది నంజీర్కి తిరువాయుమడును, అదే ప్రకారం ఆచార్య దగ్గరను, అదే ప్రకారం ఆళ్వార్ దగ్గర పరిపూర్ణంగా ఉంటుంది. ఎప్పుడు ఇదే ప్రకారం ఉంటుంది. అందువల్లదా ఎంజాద ఆర్వం అంటారు. ఎంజాద ఆర్వం. సరే స్వామి, ఎంజాద ఆర్వం ఉంటే ఏంటిది? ఆ ప్రేమ వచ్చేసరికి, ప్రేమ వచ్చింది అనుకోండి తిరువాయువు మీద ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి అని చెప్పి అందువల్ల ఆ తిరువాయువుని రీసెర్చ్ చేస్తారు. తిరువాయువులో ఈ ప్రకారం ఉండాదే. నమ్మాళ్వారు ఈ ప్రకారం చేసేడే, నమ్మాళ్వారు అనుకారం చేసేడే, నమ్మాళ్వారు దూతి పంపించేడే, నమ్మాళ్వారు అదే ప్రకారం మడలెత్తేడే. ఇదంతా ఎందువల్ల ఆ ప్రేమ ఉండే దాని వల్లదా అదంతా వస్తుంది. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నమ్మాళ్వారి దగ్గర నుంచి పూర్తిగా వచ్చింది. నమ్మాళ్వారి దగ్గర నుంచి ఆయన ఉండదా స్వామి? ఆరాధ కాదలు కురుగూర్చి అడగోపని చెప్తారు ఆళ్వారే. ఆరాధ కాదలు అటైతే ఆ ప్రేమ ఉండదు భగవంతుడి మీద ప్రేమ. ఆ ప్రేమ ఒక 10 నిమిషాలు ఉంటుందండి, తర్వాత పోద్ది. అట్లా కాదు. ఎప్పుడు 4 తింగళ ఆండు ఊడిదురం అప్పుడు ఆరాధని చెప్పి ఎప్పుడు ఉంటుంది, ఏ పరిస్థితుల్లో ఉంటుంది, ఎట్లాంటి వ్యవహారంలో ఉంటుంది. ఇదిదా ఇవేం పేరు? ఆరాధ కాదల్ అని చెప్పి ఆళ్వార్ ఆయనే చెప్పుకుంటాడు. నా ప్రేమ ఎటువంటి తెలిసిన భగవంతుడి మీద ఈ టైంలో ఉంటుంది, ఈ టైంలో లేదనేది లేదు, ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అట్లాంటి అంటే ఆయన కాదలంటే ప్రేమ. ఆ ప్రేమ 5వ పత్తులు 3 సార్లు చెప్పుకుంటాడు ప్రేమ. కడియమిక్కదోర్ కాదల్, పేరమర్ కాదల్, పిన్నిండ్ర కాదల్. కాదల్ అంటే ప్రేమ. కాదనే శబ్దానికి ప్రేమ అని పేరు. 3 విధమైన ప్రేమ ఎవరికి? నమ్మాళ్వారికి 3 విధమైన ప్రేమ. ఎట్లాంటి? 5వ పత్తులో 3వ తిరువాయుమడి దాంట్లో ఒక ప్రేమ, 5వ పత్తులో 4వ తిరువాయుమడి దాంట్లో ఒక ప్రేమ, 5వ పత్తులో 5వ తిరువాయుమడి దాంట్లో ఒక ప్రేమ. ఆ ప్రేమకి ఏం పేరు తెలుసా? కడియమిక్కదోర్ కాదల్, పేరమర్ కాదల్, పిన్నిండ్ర కాదల్. అట్లాంటి కాదంటే ప్రేమ. అట్లాంటి ప్రేమ. ఎందుకంటే ఈయన వదలగాలంటే కూడా అది వదలని ఉంటుందంట. అదే ప్రకారం పేరమర్ అక్కడుంటే అమ్మలక్కలంతా తగులు చేసుకుంటున్నారంట. మీరేం మీ కూతురు ఇట్లా నువ్వు పెంచుంటావు, కూతుర్ని ఈ ప్రకారం పెంచుంటావే అని చెప్పి అమ్మలక్కలందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఒకరికొకరు తగులు చేసుకుంటున్నారంట. అది పేరమర్ కాదు.
కడియమిక్కదో వదలాలంటే కూడా ఫోన్ ఉంటుంది కదా. అట్లాంటి కాదలు ఆ ప్రేమ ఉండేదాని వల్ల ఆ ప్రేమని ఎట్లా చెప్తాడు, ఇంకా పెంచుతాడు భగవంతుడు. ఏం చేస్తాడు, ఆ ప్రేమని బాగా పెంచుతాడు కదా. కడియమిక్కదో కాదలల్ ఇవలెండు అన్నై కానగొడాలి వడివెల్ కీర్తి తిరుక్కురుముడి నంబియై నాన్ కండ వింటాడు. ఐదో తిరువావిడు తిరుక్కురుముడి దివ్యదేశానికి ఇది వచనం. అందువల్ల ఆరాధ కాదలి అంటే భగవంతుడు ఎన్నిసారి ఆళ్వారిని తోసినా కూడా మళ్ళ తిప్పి 4 ప్రబంధాలు సేవించా అంత మాత్రం పెట్టుకున్నాడు కదా. ఆ 4 ప్రబంధాలు మనమే ఎవరో ఒకరు ఇస్తాను అనుకోండి, డబ్బులు ఇస్తా అన్నారు, రండి 10,000 ఇస్తాను, ఈరోజు పోయాను, రేపు రండి అన్నాడు, రేపు పోయాను, మరి ఎల్లుండి రండి అన్నారు. ఈ పగ 4 రోజులు తెప్పించారు అనుకోండి, 5వ రోజులు అది ఎందుకంటే ఆయన పోవాలా, ఆయన ఇవ్వడండి, రేపు ఎల్లుండి అని చెప్తా ఉంటాడు, అంతే మనం వదిలేస్తాం కదా. అదే ప్రకారం మొదటి గ్రంథం అనుగ్రహించాడు తిరువిరుత్తం. తిరువిరుత్తం అనుగ్రహించిన తర్వాత ఈయన మోక్షం ఇచ్చాడా, ఇవ్వలేదు. తిరువిరుత్తం తిరువాసిని మళ్ళీ అనుగ్రహించాడు, అప్పుడైనా మోక్షం ఇచ్చాడా, ఇవ్వలేదు. దాని తర్వాత పెరియ తిరువందాలు అనుగ్రహించాడు, పెరియ తిరువందాలు అనుగ్రహించిన తర్వాత మోక్షం ఇచ్చాడా, అప్పుడు మోక్షం ఇవ్వలేదు. దాని తర్వాత తిరువాయుమని అనుగ్రహించాడు, అది లాస్ట్ లో మనకి ఏం చేశాడు, అప్పుడు మోక్షం ఇచ్చాడు. అట్టయితే ఒక ప్రబంధం అయిపోయిన తర్వాత మళ్ళా మోక్షమే ఇవ్వలేదు కదా. మోక్షం ఇవ్వలేదంటే ఏమవుతుంది, ఎందుకండి ఈ పెరుమాళ దగ్గర మనం సేవిస్తూ ఉండాలా, ఆయన ఇవటి ఇచ్చేట్టుగా తలవలేదే అని చెప్పి ఆళ్వారు వదిలేశారంటే వదలలేదు. ఆళ్వారు వదిలేశారంటే వదలలేదే. మళ్ళా తిప్పి ఆ ప్రేమ చూపిస్తానే ఉన్నాడే. మనకైతే 2 సార్లు చూస్తాము, 3వసారి మనకి దొరకలేదంటే వదిలేసేయండి, అది దొరకవంటి అచ్చిపోతూ తీసిపోతా ఉంటాం. అయితే ఆళ్వారు ఎందువల్ల మళ్ళా ప్రయత్నం చేస్తుంటే అంత ప్రేమ ఎలా వచ్చిందంటే భగవంతుడు ఆ మాత్రం ప్రేమ కలిగిచ్చాడు. ఎవరికి, ఆళ్వారికి. ఆర్వం పెరిగి గుణిపార్ అమరత్వడపడువారే. ఆర్వం పెరిగి గుణిపార్, ఆర్వం అంటే ఏంది, ఆ భగవంతుడి మీద ప్రేమ పైక ఎక్కతానే ఉంటది. ఆ ఎక్కతా ఉండేటప్పుడు తిరువాయుడి అనుభవం బాగా దొరుకుతా ఉంటది. ఇదంతా ఎట్లా వచ్చింది, ఆ ఆళ్వార్ దగ్గర నుంచి అట్నే నాదమణికి రావటం, నాదమణి నుంచి పరంపరగా ఆచారంలోకి వచ్చింది కదా. ఆ ప్రకారం నంజీలకు వచ్చింది. ఇదిదా మారన్ పనిత తమిళ్ మరైన తిరువాయుడి. అప్పుడు మారన్ పనిత తమిళ్ మరైన తిరువాయుడి. అట్లాంటి ప్రేమ రాను ప్రతి ఒక్క పత్తు, మొదట పత్తులు ఏం చెప్పాడు, 2వ పత్తులు ఏం చెప్పాడు, 3వ పత్తులు ఏం చెప్పాడు, 4వ పత్తులు ఏం చెప్పాడు అని చెప్పి ఇట్లా మనం రీసెర్చ్ చేయాల్సిన ఒక పరిస్థితి అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. దీని నంజీరికి వచ్చేసింది. మొదటి పత్తులు ఏం చేశాడు, పరత్వం, అందుడి కన్నా నేనే పెద్ద, నతస్తమస్య అత్యధిక దిశ్యతే అని చెప్పి తన్వొప్పారిల్లప్పన్, నాకు సమమైన లేదు, నాకన్నా ఇంకా పెద్దోళ్ళు లేదు, నాకు సమమైన లేదని చెప్పి ఆ పరత్వం చెప్పాడు. உயர்நலம் உடையவன் எவனவன் மயர்வர மதிநலம் அருளினன் எவனவன் అయర్వరు అమరర్గల్ అధిపతి ఎవనవన్ తుయరర్ సుడరడి తొడుదరన్ మనని చెప్పి మొదట పరత్వం చెప్పాడు. పరత్వం చెప్పిన తర్వాత అయితే ఆయన పెద్ద స్వామి, అప్పుడు పెద్ద ఆయనగా ఉండొచ్చు స్వామి, అయితే ఆయన కారణభూతుడా, ఆయన అన్నిటికీ కారణకర్తనా అని చెప్పి తెలుసుకోవాలి కదా. అది 2వ పత్తులో చెప్పాడు. ఆ 2వ పత్తులు ఆయనే కారణం, ఆయనే కర్త, అన్నిటికీ కర్త. கடல் ஞானம் செய்தேனும் யானே எண்ணம் கடல் ஞானம் ஆதேனும் யானே எண்ணம் கடல் ஞானம் கொண்டேனும் యానే ఎన్నం கடல் ஞாనం కీండేనం యానే, అన్నిటి కర్త ఆయనే అని చెప్పి 2వ పత్తులు తెలుసుకున్నాడు. సరే స్వామి, ఆయన పెద్దగా ఉండొచ్చు, ఆయనే కర్తగా ఉండొచ్చు, ఆయన ఈ దేశంలో ఉంటాడు, ఈ దేశంలో ఉండడు, ఆ దేశంలో ఉంటాడు, ఆ దేశంలో ఉండడు. ఆ ప్రకారం ఉంటే నేను ఎట్లా స్వామి పట్టుకునేది, నన్నది పట్టుకోలేదు. లేదు, ఎక్కడ ఉంటాడు. వ్యాపకత్వం అనేది ఎక్కడైనా ఉంటాడు. విశ్వం వశత్కారగా భూతభవ్య భగవత్పదుగును అన్ని తావులు ఉండే ఒక పరిస్థితి అనేది భగవంతుడు. అంతా వ్యాపకత్వం, వ్యాపకత్వం ఉంటాడా. ఆ వ్యాపకత్వం అనేది చెప్పింది 3వ పత్తి. పరత్వ, వ్యాపకత్వ,
పరత్వ, కారణత్వ, వ్యాపకత్వ. ఆ వ్యాపకత్వం అన్ని తాలు వ్యాపిస్తాడు అని చెప్పాడు. అప్పుడు మనం అడిగేం, స్వామి గాలి కూడా అన్ని తాళ వ్యాపిస్తుంది. గాలి అన్ని తాళం ఉన్నాయి కదా, గాలి ఎక్కడ లేదు అక్కడ మనుషులు లేవు, ఎవరు లేదు. అటంలో గాలి అన్ని తాళం ఉన్నాయండి. అప్పుడు గాలి అన్ని తాళం ఉన్నట్టు భగవంతుడు ఉంటాడా? కాదు కాదు కాదు. గాలి అన్ని తాళం ఉన్నాయంటే దానికి నియమించే సామర్థ్యం అనేది లేదు. అది నియమించినా ఇది చెయ్యి, ఇది చెయ్యిబాక అని చెప్పి దానికి ఆర్డర్ చేస్తున్నా అంటే అదేం చేయదు. అప్పుడు ఆ నియమన సామర్థ్యం ఎవరుకుండాది? భగవంతుడు శ్రీమన్నారాయణకు ఉండాది. గాలికి అన్ని తాళ వ్యాపించే శక్తి ఉన్నా కూడా నియమనం చేసే సామర్థ్యం అనేది ఉండాలంటే లేదు. ఆ నియమనం చేసే సామర్థ్యం భగవంతుడు ఉండాలి కదా. అదిదా 4వ పత్తులో చెప్తున్నాడు. ఆహా, మొదటి పత్తులో పరత్వం చాలా పెద్దోడు, 2వ పత్తులో కారణత్వం, ఆయనే కారణకర్త, అన్నిటికీ ఆయనే కారణకర్త, 2 చెప్పాడు. 3వ పత్తులో కారణకర్తగా ఉన్నా కూడా వ్యాపిస్తాడా స్వామి? ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడా? ప్రహ్లాదుడు అడిగాడు. హిరణ్యకశిపు ప్రహ్లాదుని అడుగుతున్నాడు, ఎక్కడైనా ఉంటాడా? ఎక్కడైనా ఉంటాడు. ఈ స్తంభంలో ఉంటాడా? ఈ స్తంభంలో ఉంటాడంటే ఈ స్తంభంలో ఉంటాడని చెప్పాలి కదా. అప్పుడు కూడా ఆ పిల్లోడు ఏం చెప్తాడంటే ఎక్కడైనా ఉంటాడంట. ఏమంటే ఈ స్తంభాలు ఉన్నాడు అని చెప్పేసాడు అనుకోండి, అప్పుడు ఆ స్తంభాలు లేదా అని అడుగుతాడు. అన్ని తాలు ఉంటాడంటే అప్పుడు ఎంగుములన్ కన్ననంట மகனை காண்டி இங்கில்லையா என்று இரணியன் தூண் படைப்ப அங்கு அப்பொழுதே அவன் வீயத் தோன்றியன் సింగపిరాన్ పెరిమై ఆరాయిన్ శీర్మై తెంచి ఆళ్వారు చెప్పినట్టు ఎక్కడ ఉండాలి? అన్ని తాలు ఉండాలని చెప్తాడు కదా. అప్పుడు అన్ని తాలు ఉండాలని చెప్పింది 3వ పత్తిలో వ్యాపకత్వం అది చెప్పాడు. అప్పుడు అన్ని తాలు వ్యాపిస్తాడు స్వామి. నియమనం చేస్తాడా? అదంటే కమాండ్ చేస్తాడంటే ఆ నియంతృత్వం అనేది 4వ పత్తిలో నియంతృత్వం అని పూర్తిగా చెప్పాడు. సరే స్వామి, అటైతే భగవంతుడికి వైభవం ఉండాలి. భగవంతుడికి వైభవం ఉండదు మాత్రం కాదు, నియమనం చేస్తాడు. భగవంతుడు చాలా పెద్దోడుగా ఉంటాడు, అతన్నే కారణకర్తగా ఉంటాడు, అతన్నే వ్యాపించుకొని ఉంటాడు, అతన్నే నియమనం చేస్తాడు. అట్లాంటి నియమనం చేసే స్వామి అతను మన మీద ఏదో ఒక దయ చూపిస్తాడా? దయ చూపించాలి కదా. నేనేదో ఆయన పట్టుకొని నేనేదో ఒక కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చేసి ఆయన తిరుమడి పట్టుకోవాలంటే నాకంతా తెలవదండి, నాకే తెలియదు. నా మీద దయ చూపిస్తాడా? కారుణ్యం, కృప చూపిస్తాడంటే ఆ కారుణ్యం అనేది 5వ పత్తిలో చెప్పించాడు. 5వ పత్తిలో చూపించాడు. 5వ పత్తిలో కారుణ్యం చూపించాడు. అట్లాంటి అప్పుంటే పరత్వం, సౌలభ్యం. పరత్వం అంటే చాలా పెద్ద ఆయన, సౌలభ్యం అంటే మనం ఆయన తిరువడి పట్టుకునే అంత మాత్రం అంత సులభంగా ఉండే ఒక స్థితిని సౌలభ్యం అంటారు. అప్పుడు పరత్వ సౌలభ్యం 2 ఉండేది ఇది శ్రీమన్నారాయణుడు. పరత్వ సౌలభ్యం అంటే చాలా పెద్ద ఆయన ఉంటాడు, అదే టైంలో సులభంగానే ఉంటాడు. కొన్ని మంది పెద్దోళ్ళుగా ఉంటారు, వాళ్ళు పట్టుకోవచ్చు అంటే స్వామి అదంతా పట్టుకోవడం కాదు, వాళ్ళ దగ్గరికే పోను కాదు అంటారు. అప్పుడు సులభంగా ఉండడు. కొన్ని మంది సులభంగా ఉంటారు, పెద్దోళ్ళుగా ఉండరు. పెద్దోళ్ళు లేకపోతే సులభంగా ఉంటారు స్వామి, మనం పోయి వాళ్ళని పోయి పట్టుకోవచ్చు అంటే నా పని కావాలనే, నా కార్యం పూర్తి కావాలనే. నా కార్యం పూర్తి అయ్యేంత మాత్రం ఆయన పెద్దోడుగా ఉంటే కదా ఆ సామర్థ్యం ఆయనకు ఉండొచ్చు. అప్పుడు ఆ సామర్థ్యం ఆయనకి లేదంటే నాకు జరగాల్సిన పని జరగదు కదా. అప్పుడు నాకు జరగాల్సిన పని జరగాలంటే ఆయన పెద్దోడుగా ఉండాలి. అదే టైంలో నేను ఆయన తిరువడి పట్టుకోవాలంటే ఆయన చాలా సింపుల్ గా, చాలా నా దగ్గరికి వచ్చినట్టుగా అంత సౌలభ్యంగా ఉండాలి. ఇది 2 ఉండాలి. 2 ఉంటేదా మన భగవంతుడు 2 ఉండాలి. 2 ఉంటేదా మనం భగవంతుడు పట్టుకోనవద్ది. 2 లేదండి చాలా మనకి పక్కింటి ఆయన ఎప్పుడు పోయినా ఆయన కాసుకుంటాడు, రండి నేను కాసుకొని ఉండి అంటాడు. అయితే నా కార్యం చేసేది నీకు ఆయన శక్తి ఉండదా? లేదు, శక్తి లేదు. సరే స్వామి, అదే ప్రకారం ప్రధానమంత్రి చాలా పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, నేను చెప్పినా చేస్తాడు, అంత శక్తి అనుకున్నది. ఆయన చూడవద్దా స్వామి? ఎట్లా చూస్తాము? ఏం లేదు. ఈ ప్రధానమంత్రి 5 సంవత్సరాలు అయిపోయిందంటే మళ్ళీ ఇంకోటి వస్తాడు. ఎవరు వస్తారో తెలియదు అనుకోండి.
దానికే ఆయనకి ఇంత శ్రమంగా ఉన్నాయంటే, ఇప్పుడు భగవంతుడు శ్రీమన్నారాయణ ఎప్పుడు ప్రధానమంత్రి, ఆయన చూడవద్దంటే సౌలభ్యం అందుదా, పరత్త సౌలభ్యం రెండు ఉంటుంది. అంటే చాలా పెద్ద ఆయనగా ఉంటాడు, సులభంగాను ఉంటాడు. ఈ రెండు ఉంటేదా అట్టాటోల్ దగ్గరదా మన శరణాగతి చేయనవద్ది, అట్టాటోల్ దగ్గరదా మన శరణాగతి చేయనవద్ది. ఎందుకంటే శరణాగతి చేస్తే నా కార్యం పూర్తి చేసేది నీకున్న శక్తి ఉండాలా, అయిదా పరత్వం. అయితే శరణాగతి చెయ్యాలంటే నా దగ్గరికి ఉండాలా, అద్దా సౌలభ్యం. అప్పుడు సులభంగా ఉండాలా, అద్దా సౌలభ్యం. రెండు ఉండాలి కదా. అట్లాంటి సులభంగా ఉండేది, చాలా పెద్ద ఆయనగా ఉండేది, రెండు ఉండే దానివల్ల ఆయన దగ్గర శరణాగతి చేస్తాం కదా. ఇదంతా మనం తెలుసుకోవాలి కదా. ఎక్కడ తెలుసుకునేది? వ్యాఖ్యానం లేకపోతే తెలుసుకున్నవద్దా. అప్పుడు పరత్వ, కారణత్వ, వ్యాపకత్వ, నియంతృత్వ, కారుణికత్వ, శరణ్యత్వ, శక్తత్వ, సత్యకామత్వ, ఆపత్సకత్వ, హార్తికరత్వ విశిష్టాన్ని పత్తు వల్ల 10 గుణాలు చెప్తాడు. దాంట్లో మనం 6 గుణాలు మనం చూసినాము. ఇదంతా మనకి ఎట్లా తెలుసు, ఎలా తెలుసు? ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క గుణాల్ని భగవంతుడు చూపిస్తున్నాడు అని ఆళ్వారు అనుభవించేసి పోయాడు. అయితే మనం తెలుసుకోవాలి కదా. మనం తెలుసుకోవాలంటే ఎట్లా స్వామి తెలుసుకున్నది? పరాశర భట్టు తెలుసుకున్నాడు, స్వామి ఎంబెరుమానాడు తెలుసుకున్నాడు. ఎంబెరుమానాడు తెలుసుకున్న దాని వల్ల తిరుక్కురుగై పిరాన్ పిల్లానికి ఉపదేశం చేశాడు. పరాశర భట్టు తెలుసుకున్న దాని వల్ల నంజీరుకు ఉపదేశం చేశాడు. ఆ తిరుక్కురుగై పిరాన్ పిల్లానికి ఉపదేశం చేసిన దాని వల్ల 86,000 వ్యాఖ్యానం మనకు అనుగ్రహించాడు తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్. అదే ప్రకారం పరాశర భట్టు నంజీరుకు ఉపదేశం చేసిన దాని వల్ల 9,000 అని చెప్పి 9,000 పడి మనకు ఉపదేశం చేశాడు. ఇదంతా మనం ఆలోచించి చెయ్యాలి కదా. ఆళ్వారు వచ్చాడు, అవతారం చేశాడు. 32 సంవత్సరాలే ఆళ్వారు ఈ భూలోకంలో ఉండింది. ఎన్ని సంవత్సరాలు? 32 సంవత్సరాలే. దాంట్లో 16 సంవత్సరాలు మాట పలుకు లేదు, ఏదే లేదు. యోగ నిద్రలో యోగ ప్రభావంలో పూర్తిగా ఉన్నాడు, భగవంతుడు అనుభవిస్తా ఉన్నాడు. దాని తర్వాత మధుర కవి ఆళ్వారు వచ్చి ఆయన పలికిన తర్వాత తిరువాయుమొഴി మొదటి ప్రబంధం తిరువిరుతం స్టార్ట్ చేసి తిరువాయుమొഴി పర్యంతం పూర్తయ్యేటప్పుడు 16 సంవత్సరాలు అయిపోయింది. 16 సంవత్సరాలు అయిందా తిరువాయుమొഴి పూర్తి? అవును. అంత మాత్రం అనుభవం ఇచ్చాడు. పూర్తి అయిపోయిన తర్వాత మొదట ఒక 16, మళ్ళీ ఒక 16, 32 సంవత్సరాలు శ్రీవేంకట పోయి చేరిపోయాడు. ఆయన అంత అవసరంగా వచ్చాడు, అవసరంగా పాడాడు, అవసరంగా పోయాడు. మనకు తెలవాలి కదా. ఆళ్వారు ఏ అభిప్రాయంలో ఇదంతా సేవించాడు, ఏ అభిప్రాయంలో ఈ ప్రకారం మనకి దూత పంపించాడు. ఒక్కొక్క పత్రులు ఒక్కొక్క గుణాలు పెట్టాడు కదా. ఏ అభిప్రాయంలో పెట్టాడు అని చెప్పి చేయాలి కదా. అది ఏమైంది? ఆయన పోయిన తర్వాత మళ్ళా నాదముడికి అనుగ్రహించాడు. ఆయనే మళ్ళీ అవతారం చేశాడు. అవతారం చేసి నాదమునికి అనుగ్రహం చేసి ఆ నాదమునికి అన్ని చెప్పేశాడు. 4000 దివ్య ప్రబంధంలో ఏమేం పాసురాలు అది అంత పూర్తిగా పెద్ద వర్షం వచ్చినట్టు పూర్తిగా ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత దాని తర్వాత నాదముని పరంపరగా నంజీయ దగ్గర వచ్చింది. ఆ నంజీయ దగ్గర వచ్చిన తర్వాత ఆ నంజీయర్ దాన్ని బాగా చూసి, ఓ తిరువాయుమొழிకి ఇంత వైభవం ఉండదా అని చెప్పి ఆలోచించి దాన్ని రీసెర్చ్ చేసి దానికి వ్యాఖ్యానం అందించాడు. ఆ వ్యాఖ్యానం చెయ్యాలంటే ఎంత మాత్రం దానికి వైభవం ఉండాలా, ఎంత మాత్రం తెలుసుకొని ఉండాలా, ఎంత మాత్రం ఆళ్వారు అనుగ్రహం ఉండాలా, ఎంత మాత్రం ఆచార్య కటాక్షం ఉండాలా. ఇదంతా ఉండే దాని వల్లగా ఆ వ్యాఖ్యానం చేశాడు. ఆ వ్యాఖ్యానానికి ఏం పేరు? ఏరొంబదినాయిరం. ఏరొంబదినాయిరం. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. అట్టయితే நல்லருளால் நம்பிரமால் இடமாப்பல் இங்கு திருவாவூரை பிரதிபாதனுடைய கிருபை, இங்கு பிரதிபாதகனுடைய கிருபை, அவனுடைய கிருபையை காட்டிலும் விஞ்சி இறைவனுடைய கிருபை இருப்பது அது 1000 அடியாயிருக்கும். இது
9,000 அடியாயிரம். இதுதான் ஒன்றுக்கு 9,000 படி அருளால் எஞ்சாத அருளுடன் அவர் நல்ல அருளாலே இவருக்கு நலம் உண்டாயித்து நலமருளினன் என்னுமா போலே இப்படி ஆனவர் அருளாலே ஆயித்து இவருக்கு அசங்குச்சிதமான அபினிவேசம் உண்டாயித்து எஞ்சல் சுருங்குதல் ஆர்வமுடன் மாறன் மரப்பொருளை ஆழ்ந்துரைத்தது ஆராத காதல் குருகூர் சடகோபன் ஆராத காதலை உடையவரை பிரபந்தத்துக்கு தகுதியாக ஆர்வம் பெருக என்னும்படியான அபினிவேசத்தாலே மாறன் பணித்த தமிழ்வரை என்னும்படி ஆழ்வாருடைய தாய் திராவிட வேத ரூபமான திருவாய்மொழி அர்த்தத்தை நிரூபித்து ஆழ்வாருடையதாய் திராவிட வேதமான ரூபமான திருவாய்மொழி அர்த்தத்தை நிரூபித்து தது அனுகுணமாக வியாக்கியானம் செய்தது எவ்வளவுன்ன 9,000 என்கிறார். ஏறார்ந்த தமிழ்மறைக்கு தகுதியாயிருக்கை இது ஏறாந்திருக்கையாவது சப்த சந்தர்ப்பத்துடைய சாதுரியத்தாலும் அர்த்த கௌரவத்தாலும் உண்டான அழகின் மிகுதியை உடைத்தாவை. இவர்தாம் வேதாந்தி நஞ்சீர் ஆகையாலே வேதாந்த சாஸ்திரமா ஸ்ரீவாக்கிய சங்கையாலே ஆயத்திலே இத்தை இப்படி అరుణి చేయదది. ఎట్లంటే ఇప్పుడు ఈ ప్రకారం చెప్పేశాడు, 10 పత్తికి 10 గుణాలని చెప్పేశాడు. చెప్పిన తర్వాత అది ఏర్ 9,000 అన్నాడు. ఏర్ 9 అంటే దానికి ఏదో అందం ఉండాలి. ఏర్ అంటే అందం, ఏరా అంటే అందంగా ఉండదు. ఏడు స్వామి అందం, వ్యాఖ్యానికి ఏం స్వామి అందం? దానికి ఏదైనా పౌడర్ పూస్తారా, బొట్లు ఏదైనా పెడతారా, ఏదైనా అలంకారం చేస్తారంటే వ్యాఖ్యానికి అందం అంటే ఏం తెలుసా? శబ్దాల్ని కలిపేది. ఈ శబ్దం ఈ శబ్దం ఈ శబ్దం ఈ శబ్దం ఈ శబ్దంతో కలవాల. అప్పుడు అది పెద్ద సామర్థ్యం, అది సామాన్యం కాదు, అందరి వల్ల కలపని కాదు, అది వీళ్ళు 5 మందిలే కలపతారు. అప్పుడు అలాంటి కలిపేది. ఆ కలిపిన తర్వాత దానికి ఎంత ఉండాలా, ఎంత జ్ఞానం ఉండాలి దానికి, సామాన్య జ్ఞానం కాదు. ఆ జ్ఞానం తెలుసుకో కదా. ఏమంటే ఈ పదాలు ఈ పదాలతో కలవాల, ఈ శబ్దాలతో కలవాల. ఇది ఆటమాట కాదు, ఇది ఆటమాట, ఇది విద్య కాదు. ఏదో విద్య అంతా చేస్తారు కదా, ఇటు చేతులు చేసేదో మారుతుంది కదా, అది కాదు ఇది. అయితే దీని అర్థం ఏమైనది, నమ్మాళ్వార్ తిరువుళ్ళం ప్రకారం ఆయన హృదయ కమలంలో ఎట్లా పోతుందో ఆ ప్రకారం చెప్పాలి కదా. అప్పుడు ఒక్కొక్క పదానికిను ఒక్కొక్క శబ్దానికి ఇదిదా అర్థం ఇదిదా అర్థం ఇదిదా అర్థం అని చెప్పాలి కదా. దీన్ని 2 విషయం, శబ్దాన్ని దాన్ని తీసుకొని ఆ శబ్దంతో ఇంకో శబ్దాన్ని కలిపేది, ఇది ఒక అందం. ఆ శబ్దంతో ఇంకో శబ్దానికి కలిపేది ఒక అందం. రెండోది, అది కలిపిన తర్వాత దానికి అర్థం వస్తుంది కదా, అది ఎంతో లోతు ఉంటుంది. సో అర్థానికి కూడా లోతు ఉంటుందా? ఉండాలా, చాలా ఉంటుంది. పైకి లోపల పోతా ఉంటే ఎన్ని విషయాలు మనకు దొరకదు తెలుసు. ఇదంతా ఎట్లా మనకు తెలుసు? అంత వ్యాఖ్యానం ద్వారా తెలుసు. లేకపోతే తెలుసు. అట్లయితే ఈ 2ని చూసి, ఏ 2 శబ్దాన్ని సెలెక్ట్ చేసి ఆ శబ్దాన్ని ఇంకో పదాంతో కూడా కలిపేది. అది కాకుండా ఆ శబ్దానికి ఉండే అర్థం చెప్పేటప్పుడు ఎంతో లోతైన అర్థం పోతుంది తెలుసుకుంటుందా? ఇదంతా చూస్తే ఏంటి, ఇదంతా వేదాంత సారం. వేదాంత సారం ఈ ప్రకారంగా ఉంటది. అదే ప్రకారం స్వామి నంజీరు ఆ వేదాంత సారం ఎట్లా చెప్పిందో అదే ప్రకారం తిరువాయుమడి ఉండాదని చెప్పి పూర్తిగా అనుగ్రహిస్తున్నారు 9,000 వ్యాఖ్యానంలో. అది పూర్తిగా అనుగ్రహించిన దాని వల్లదా మనం తెలుసుకుంటాం కదా. అయితే 9,000 అంటే 9,000 లెక్క చేసాం. నిన్నే చూసాము 9,000 లెక్క అంటే ఏంటనేది. 9,000 లెక్క ఏంటంటే శ్రీభాష్యం, బ్రహ్మసూత్రం వ్యాసుడు అనుగ్రహించారు. వేదాంతాలన్నీ పూర్తిగా చేసి వేదాంతాలు పూర్తిగా చదవాలంటే మీ వల్ల కాదు. నేను అన్ని ఒకటి చేసి అంత బాగా ఒడిగా చేసి బ్రహ్మసూత్రం అని మీకు ఇస్తున్నాను. మీరు దాన్ని చదువుకుంటే ఓ వేదాంతం ఇదా చెప్తుంది, మీకు అర్థం అవుద్ది అన్నాడు. ఆ బ్రహ్మసూత్రం మనకి అర్థం కాదు. ఆ బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం అనుగ్రహించారు స్వామి రామానుజుల వారు. ఆ వ్యాఖ్యానం 9,000. ఆ 9,000 గద్యంగా ఉంటది.
గద్యం గద్యం అంటే గద్యత్రయం తెలుసు కదా. సేవాకాలం అనేది వేరు, గద్యం అనేది వేరు. సేవాకాలం అనేది ఏంటి? మనం సేవిస్తాం కదా, అది సేవాకాలం. గద్యం అంటే శబ్దాలు పలకతా ఉండి ఒక మాట్లాడే మారిగా దానికి ఒక ధ్వని పెట్టుకొని చెప్పేది, అది గద్యం పేరు. ఆ గద్య రూపంలో శ్రీభాష్యం ఉండాలి. అదే ప్రకారం వ్యాఖ్యానము గద్య రూపంలో ఉండాలి. ఆ శ్రీభాష్యం 9000 గద్య రూపంలో ఉండాలి. అదే ప్రకారం ఇక్కడ నంజీరు ఏం చేశాడు? ఈయన వేదాంతి కదా, సామాన్యమైన కదా. ముందు నిన్ననే చూసాము, ఈయన వేదాంతిని వేరు, ఈయనకి వేరే వేదాంతి. వేదాంతి వేదాంతి అంటారు. అట్లాంటి వేదాంతి కదా. ఆ వేదాంతికి ఉండేదాని వల్ల వేదాంతికి ఎది ప్రధానం? బ్రహ్మసూత్రం ప్రధానం. ఆ బ్రహ్మసూత్రం వ్యాఖ్యానం ఏమి? 9000 వ్యాఖ్యానం. ఆ 9000 వ్యాఖ్యానం ప్రక్రియ ప్రకారం ఈయన దీనికి 79000 అనే 9000 వ్యాఖ్యానం అనుగ్రహించారు. శ్రీభాష్యానికి ఉండే ఒక స్థితి అదే ప్రకారం చేశారు. ఆహా, 42వ పాసురం పూర్తి అయిపోయింది. ఆశ్చర్యమైన పాసురం. సంచీరై ஞானியர்கள் தாம் புகழும் வேதாந்தி நஞ்சியர் தாம்பட்டர் நல்லருளால் எஞ்சாத ஆர்வமுடன் மாறன் மறைப்பொருளை ఆయుందురైతది 79000 పూర్తి అయిపోయింది. ఇప్పుడు 43వ పాసురం. 43వ పాసురం ఇది పెరియవాచాన్ పిల్ల అనుగ్రహించిన ఆ 24,000 పడి వ్యాఖ్యానం ఎలా వచ్చింది అని చెప్పి ఆశ్చర్యమైన పాసురం ఇది. 43వ పాసురం. நம்பிள்ளை தம்முடைய நல்லருளால் ஏவி விட பின் பெரியவாச்சான் பிள்ளை அதனால் என்பா அறுபத்தி மாறன் மறைப்பொருளை சொன்னது 24,000. 24,000 24,000 అంటే 24,000. ఇప్పుడు దీనికి ముందు 6,000 చూసాము, దాని తర్వాత 9,000 చూసాము, ఇప్పుడు 24,000. ఇది ఏం స్వామి? పడి అని చెప్పాను కదా. పడి అంటే ఏంది? 32 అక్షరాలు కలిసింది ఒక పడి. అప్పుడు 24,000 అంటే 24,000 32 అక్షరాలు కలుపుకోవాలి. అది ఎంత వస్తుందో అంత వ్యాఖ్యానం ఉండాలి అని అర్థం. 6,000 పడి అంటే 6,032 కలుపుకోవాలి. 9,000 పడి అంటే 9,032 కలుపుకోవాలి. ఇప్పుడు 24,000 పడి అంటే 24,000 అదే ప్రకారం ఏంది? 32 అక్షరాలు కలుపుకోవాలి. కలుపుకొని ఎంత వస్తుందో అంత మాత్రం వ్యాఖ్యానం ఉండాలి. ఇది పెరియవాచాన్ బలి అనుగ్రహించిన వ్యాఖ్యానం. ఈయనకి అభయప్రద రాజని పేరు. ఈయనకి ఇంకో పేరు ఏం తెలుసా? భగవంతుడికి కారుణికరాన సర్వేశ్వరని అంటాడు. కారుణికుడు అటైతే కృపై పరిపూర్ణమైన కృప ఉండేటుడు భగవంతుడిని చెప్తాడు. అయితే పెరియవాచానికి పరమకారుణికుడు అంటాడు. శ్రీమన్నారాయణుడిగా కారుణికుడు అంటాడు. పెరియవాచానికి పరమకారుణికుడు అంటాడు. అదేం స్వామి? అప్పుడు పెరియవాచాన్ పిల్లై భగవంతుడిగా కొంచెం గొప్పతనం ఉన్నట్టు ఉండదు కదా. అవును అవును, అందుకుదా పరమకారుణికుడు పెరియవాచాన్ పిల్లై, శ్రీమన్నారాయణుడిగా కారుణికుడు అంతే. దాని తర్వాత ఆయన పెద్ద వైభవం ఏం లేదు. ఆ కారుణికం కూడానే పరమ కారుణికుగా ఉండేటోడు ఎవరు? పెరియవాచాన్. ఎందువల్ల స్వామి అంటే 4,000 దివ్య ప్రబంధానికి పూర్తిగా వ్యాఖ్యానం చేసింది ఈయన ఒకడే. ఇప్పుడు 4,000 దివ్య ప్రబంధంలో 24 గ్రంథాలు ఉండాలి. 24 గ్రంథాలకు అందరే వ్యాఖ్యానం చేశారంటే ఇప్పుడు మనం 5 వ్యాఖ్యానం చేసి చూసాం కదా. ఒకటి తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, దాని తర్వాత రెండోది నంజీయర్, మూడోది పెరియవాచాన్ పిల్లై, నాలుగోది నంబిల్లై, ఐదోది వాదికేశ్వర అడిగి మనవాళ్ళ జియర్. ఈ 5 మందిని వ్యాఖ్యానం అనుగ్రహించారు తిరువాయుడికి. దాంట్లో పెరియవాచాన్ పిల్లై తీసేసేయండి. తీసేసేయండి మిగతా ఎవరుండారు? 4 ఉండారు. ఆ 4 ఈ తిరువాయుడికి వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఈ 4 అదే ప్రకారం వాళ్ళు మిగతా 4,000 దివ్య బృందం మిగతా గ్రంథాలంతా ఉన్నాయి కదా, దానికంతా వ్యాఖ్యానం అనుగ్రహించారంటే లేదు. దానికంతా వ్యాఖ్యానం రాయనే లేదు.
పెరియవాచాన్ పిల్ల ఒక్క స్వామి ఒకడే, ఆయనే 4000 దివ్య ప్రబంధానికి పూర్తిగా వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అందువలనే ఆయనకి పరమకారుణికుడైన పెరివాచాన్ పిల్లై అని చెప్పి ఆయనకి పేరు. పరమకారుణికుడు అంత పేరు ఆయనకి. తని అని చెప్తాను. శ్రీమద్ కృష్ణ సమాక్పాయ నమో యామున సూనవే యత్ కటాక్షైక లక్ష్యానాం సులభ శ్రీధర సతా. ఎవరు కటాక్షం ఒక్కరవంత కటాక్షం ఎక్కువ అక్కర్లేదు, ఒక్కరవంత కటాక్షం ఎవరు కటాక్షం మన మీద పడిందో ఆ శ్రీధరుడైన పెరుమాళ్ కటాక్షం వెంటనే దొరకద్ది, చాలా తొందరగా దొరకద్ది, సింపుల్ గా దొరకద్ది, సులభంగా దొరకద్ది. అంటే ఎవరు కటాక్షం మన మీద పడుతుందో ఆ కటాక్షం పడిన తర్వాత ఆ కటాక్షం వల్ల భగవంతుడు శ్రీధరుడైన శ్రీమన్నారాయణ కటాక్షం మనకి చాలా సులభంగా దొరుకుతుంది. అటు ఎవరు కటాక్షం? పెరియవాచాన్ పిల్లె కటాక్షం. మీ శ్రీరంగం పోయారనుకోండి, తాయారు సన్నిధి ఎదుర్కొని ఉండదు. ఆయన సన్నిధి ఎవరు బోరు, ఎవరే బోరు. తాయారు సన్నిధికి ముందుగా ఉండేది 4 కాల మండపం. అక్కడ రామాయణం, అక్కడ నాదముని అక్కడ వచ్చి కంబరామాయణం ఒక రామాయణం, ఆ రామాయణాన్ని ద్రావిడ దేశంలో ద్రావిడ భాషలో అక్కడ మొదట అక్కడ ప్రారంభించాడు. దానికి అప్టు సైడు వేదాంతేశిక సన్నిధి, దానికి ఇటుపక్క ఏంది మెరిట్ అడిగే సింగర్ సన్నిధి. అడిగే సింగర్ సన్నిధిని నరసింహ పెరుమాళ్ సన్నిధి పైకి ఉంటుంది. పైగా ఇంకొంచెం మన అట్ల పోయారు అనుకోండి, పెరియవాచాన్ పిల్లల సన్నిధి అది ఎప్పుడు తెరవరు, మూసే ఉంటుంది. మనం పోయినప్పుడంతా తాయారు సన్నిధి సేవించిన తర్వాత అక్కడ పోయి తెలియవాచన ఆ సన్నిధి ద్వారాలైనా మనం చేతులు పెట్టి నమస్కారం చేసుకోవాల్సిందే. ఎందుకు చెప్తానంటే ఆ సన్నిధి ఎక్కడ ఉండదు. అట్లాంటి ఆయన కటాక్షం మనకి దొరికిందంటే భగవంతుడు కటాక్షం సులభంగా దొరకద్దంట. అంత వైభవం. ఈయనకి పేరు ఏంటి? కృష్ణ అని పేరు, కృష్ణుని పేరు అట్లాంటి పేరు. అయితే పెరియవాచాన్ పిల్లై కృష్ణుడా స్వామి? అవును, కృష్ణుడు ఏ రోజు అవతారం చేశాడు, ఏ మాసం అవతారం చేశాడు, ఏ నక్షత్రం అవతారం చేశాడు, అదే అవతారంగా పెరియవాచాన్ పిల్లై. అప్పుడు భగవంతుడే పెరియవాచాన్ పిల్లైగా అవతారం చేశాడు. శ్రవణ మాసం, రోహిణి నక్షత్రం ఈయన అవతార దినం, కృష్ణుడు అవతార దినం. అదే రోజు అవతారం చేశాడు ఎవరు? పెరియవాచాన్ పిల్లై. ఆశ్చర్యమైన అవతారం ఆయనకి. ఈయన ఇక్కడ తమిళనాడులో శేంగనూరును ఒక దివిదేశం, ఆ శేంగనూరులో పెరియవాచాన్ పిల్లై కృష్ణుడుగా అవతారం చేశాడు. ఈయన నంబిళ్ళ అనుగ్రహం వల్ల ఈయన రాస్తున్నాడు. ఏంది? 24,000 పడి అనే వ్యాఖ్యానాన్ని తిరువాయుమణికి నంబిళ్ళ అనుగ్రహం వల్ల ఈయన రాస్తున్నాడు. ఇప్పుడు మనం ఇది 3వ భాషణం, 3 వ్యాఖ్యానం చూస్తున్నాం. ఇది 3వది ఇంకా చూడలా అంటే స్టార్ట్ చేసేది. మొదట వ్యాఖ్యానం 6,000 పడి, 2వ వ్యాఖ్యానం 9,000 పడి, 3వ వ్యాఖ్యానం 24,000 పడి. అంటే మొదట వ్యాఖ్యానం రామానుజుల వారు అనుగ్రహం వల్ల తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ 6,000 పడి 6,000 వ్యాఖ్యానం చేశాడు. 2వ వ్యాఖ్యానం పరాశర భట్టర్ అనుగ్రహం వల్ల స్వామి నంజీరు 9,000ని 9,000 వ్యాఖ్యానం చేశాడు. 3వ వ్యాఖ్యానం నంబిల్లై అనుగ్రహం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల పెరియవాచాన్ పిల్లై 24,000 వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఇది పెరియవాచాన్ పిల్లైది. ఈ పెరియవాచాన్ పిల్లై 24,000 చెప్పారు స్వామి. ఇది ఏం లెక్క స్వామి? దీనికి ముందు 6,000 చెప్పారు. 6,000 లెక్క ఏం చూసాము? శ్రీ విష్ణు పురాణం శ్లోకాలు 6,000. ఆ పద్ధతి ప్రకారం స్వామి తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ విష్ణు పురాణం పద్ధతి ప్రకారం 6,000 వ్యాఖ్యానం చేశాడు. అది 9,000 వ్యాఖ్యానం అనేది బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం స్వామి భాష్యకారుడైన శ్రీమ రామానుజులు వాడు వ్యాఖ్యానం అనుగ్రహించారు. అది శ్రీభాష్యం వేరు. ఆ శ్రీభాష్యం 9,000గా ఉండేదాని వల్ల అదే పద్ధతిలో 9,000 వ్యాఖ్యానం నంజీరు అనుగ్రహించారు 2వ భాషలో. ఇప్పుడు ఇది 24,000 వ్యాఖ్యానం. అటైతే
10 అంటే 32 అక్షరాలు అని చెప్పినాం. ఆ 24,000 వ్యాఖ్యానం అంటే ఇదేం స్వామి అంటే ఇది శ్రీరామాయణం ప్రక్రియ అని పేరు. శ్రీరామాయణ శ్లోకాలు ఉంటుంది కదా, ఆ శ్లోకాలు శ్రీరామాయణం అంటేనే 6 కాండాలు 500 సర్గాలకు పైన ఉంటుంది. 500 సర్గాలకు పైన 6 కాండాలు, బాలకాండం, అయోధ్యకాండం, కిష్కింధాకాండం, ఆరణ్యకాండం, యుద్ధకాండం, సుందరకాండం అని చెప్పి కాండం ఉంటుంది కదా. దాంట్లో 6 కాండాలు, అదే 500 సర్గాల పైన ఉంటుంది కదా. అది ఎన్ని శ్లోకాలు? 24,000 శ్లోకాలు. ఆ 24,000 శ్లోకాలు కదా. అదే ప్రక్రియలో 24,000 పడి అని చెప్పి తిరువాయుమణికి వ్యాఖ్యానం పెరియవాఖ్యానం వల్ల అనుగ్రహించారు. అది ఏం స్వామి, ఈయనకి ఇతిహాసాలంటే రామాయణం, మహాభారతం. ఈయనకి చాలా నచ్చింది ఏంటంటే ఇతిహాసంలో చాలా గొప్పది, శ్రేష్టంగా ఉండేది రామాయణం. ఆ రామాయణం గురించి ఈయనకి చాలా ఇష్టం. పెరియవాఖ్యానం పిల్లకి శ్రీరామాయణం అంటేనే చాలా ఇష్టం. ఆ రామాయణంలో శ్లోకాలు 24 శ్లోకాలు ఉంటుంది కదా. దాంతో కొన్ని శ్లోకాలతో ఎత్తి ఈయన వ్యాఖ్యానం చేసింటాడు. ఆ వ్యాఖ్యానానికి పేరే తనిశ్లోక వ్యాఖ్యానం అని పేరు. పెరియవాఖ్యానం పిల్లై తనిశ్లోక వ్యాఖ్యానం అని పేరు. అదంతా చేసినాడు. అది కాకుండా 4000 దివ్య ప్రబంధంలో అక్కడక్కడ పాసురంతా తీసి ఈ పాసురం లెక్క ప్రకారం రామాయణం అని చెప్పి ఒక గ్రంథం చేసింటాడు. చాలా కష్టం, అంత ఈజీ కాదది. 4000 దివ్య ప్రబంధంలో 12 ఆళ్వారు అనుగ్రహించారు కదా. ఆ 12 ఆళ్వారు అనుగ్రహించిన 4000 దివ్య ప్రబంధంలో ఎక్కడెక్కడ ఏ శబ్దాలు తీసుకోవాలని తీసుకొని, ఈయనకి సొంత శబ్దం ఏం లేదు, తీసుకొని రామాయణంలో బాలకాండం ప్రారంభించి యుద్ధకాండం పర్యంతం పూర్తిగా ఒక గ్రంథం చేశాడు. అయితే శబ్దాలన్నీ ఆళ్వార్లు శ్రీశుక్తుల శబ్దాలు. ఆళ్వార్లు శ్రీశుక్తుల శబ్దాలు పెట్టియే పాసురపడి రామాయణం, పాసురాలు పడి రామాయణం చెప్పి ఆయన అనుగ్రహించాడు. అందువల్ల ఎందుకోసం చెప్తున్నంటే రామాయణం అంటేనే ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి చాలా దాని మీద చాలా ప్రేమ. అందువల్ల ఆ లెక్క ప్రకారం వ్యాఖ్యానం ఏంటి? 24,000. ఎందువల్ల? వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు. ఆ 24,000 శ్లోకాలు లెక్కలనే ఈయన ఈ తిరువాయుమణికి వ్యాఖ్యానం అనుగ్రహించేటప్పుడు 24 పడి అని చెప్పేశాడు. ఇప్పుడు పదపదార్థం ఏం చూస్తాము. நம்பில்லை தம்முடைய நல்லருளால் ஏவிவிட பின் பெரியவாச்சான் பிள்ளை அதனால் என்பா அறுபத்தி மாறன் மறைப்பொருளை சொன்னது 24,000. அப்படின்టే நம்பில்லை, நம்பில்லை ఆయనకి నల్లరుల్, నల్లరు అంటే కృప. ఎట్లాంటి కృప అంటే నమ్ముంటే ఎట్లయితే అనంతమైన కృప, అనంతమైన కృప. అది కాకుండా నల్ అరుల్ అని శబ్దానికి ఏం చేసిన అర్థం? అరుల్ అంటే కృప, నల్ అరుల్ అంటే ఒకరికి మంచి చేస్తున్నాం. మంచి చేసేటప్పుడు నేను చేస్తున్నానంటే రేపటికి ఆయన బాగా చేస్తాడండి, అందువల్ల చేస్తున్నాను. అది నల్లరులు కాదు. ఇంకోటి కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను చేసేసానండి దానివల్ల నాకు వైభవం వస్తుంది అని చేశానంటే అది నల్లరులు కాదు. ఏది లేకుండా చేసేదే ప్రయోజనం. ఆయన చెయ్యాలండి అందుకోసం చేస్తున్నాను, అదిదా నల్లరులు. దానికిదా ఏంటి? నిర్హేతుక కటాక్షం పేరు. దానికి ఏం పేరు? నిర్హేతుక కటాక్షం పేరు. అట్లాంటి నిర్హేతుక కటాక్షం ఎవరు? నంబిల్లే పెరియవాచాన్ పిల్లికి అనుగ్రహించాడు. అనంతమైన కృప, అనంతమైన కృప. ఆ కృప వల్ల నియమనం చేస్తున్నాడు. ఏం నియమనం చేస్తాడు? నువ్వు ఒక వ్యాఖ్యానం రాయాలా, నువ్వు ఒక వ్యాఖ్యానం రాయాలా, ఆ వ్యాఖ్యానం తిరువాయుమణికి వ్యాఖ్యానం రాయాలని చెప్పి నియమనం చేస్తాడు. ఆ నియమనం ప్రకారం ఆయన శిరస్సు మీద పెట్టుకున్నాడు ఆ నియమనాన్ని. ఆచార్యుడు ఒక మాట చెప్పారంటే మనం శిరస్సు మీద పెట్టుకోవాలి. ఆ మాటని శిరస్సు మీద పెట్టుకొని
ఆ మాటని పూర్తి చేసేంత మాత్రం మనకి అభిప్రాయంగా ఉండాలి, వెలియం ఉండకూడదు. ఆ శిరస్సు మీద పెట్టుకొని అప్పుడు భగవత్ కటాక్షం వల్ల ఆ భగవంతుడికి ఆళ్వారు ఎంత భక్తి, భగవంతుడు ఆళ్వారికి ఏమాత్రం భక్తి ఇచ్చారో అదే ప్రకారం అదే భక్తికి నంబిల్లే పెరియవాచార్యులకి ఇవ్వటం. దాని మూలంగా ఆయన ఏం చేశాడు, 24,000 వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఇది ఎట్లా అడిగింది అంటే అదే భగవత్ కృప ఎట్లా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ ఆ భక్తి పూర్తిగా ఎవరికి ఉండాలి, నమ్మాడు వారికి ఉండాలి. ఆ నమ్మాడు వారికి ఉన్న భక్తి అది ఏమైంది, అది పూర్తిగా నాదమునికి రాను, నాదము నుంచి అట్నే ఒక్కొక్కరు పరంపరగా రానొచ్చు. అప్పుడు ఏమైంది, ఆ నమ్మాళ్వార్ మారం తమిళ్ తిరువాయుముడి, ఆ తిరువాయుముడి ఎట్లాంటి వేదాంతానికి సమానమైంది కదా. ఆ వేదాంతానికి సమానమైన ఆ తిరువాయుముడి అదే వేదాంతానికి సమానమైన రామాయణ ప్రక్రియ, అది 24,000 శ్లోకాలు. అదే ప్రకారం ఆ వేదాంతకి సమానమా ఉండే తిరువాయుముడిను 24,000 వ్యాఖ్యానంగా కడి వ్యాఖ్యానం ఆ ప్రకారం అనుగ్రహించారు అని చెప్పారు. ఏంటంటే ఇప్పుడు నంబిళ్ళ అనుగ్రహం వల్ల పెరియవాచాన్ వల్ల అనుగ్రహించారు. ఇది తిరువాయుముడికి వ్యాఖ్యానం. నంబిళ్ళ అనుగ్రహం ఇప్పుడు 3 పాసరం మనం చూసినాం. మొదటి పాసరం తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, స్వామి రామానుజుల వారి అనుగ్రహం వల్ల 6,000 రాశారు. రెండోది నంజియర్, స్వామి పరాశర భట్టర్ అనుగ్రహం వల్ల నంజియర్ 9,000 రాశాడు. ఇప్పుడు నంబిళ్ళ అనుగ్రహం వల్ల స్వామి పెరియవాచాన్ పిల్లై 24,000 అనుగ్రహించారు. నంబిళ్ళ ఎవరు స్వామి, నంబిళ్ళ అంటే కలికంఠి దాసర్ని పేరు, కలికంఠి దాసర్ని పేరు. కలివైరి దాసిని నంబిళ్ళకి తీర్మానం అంటే కడయాని. ఈ శ్లోకం అప్పుడప్పుడు చెప్తా ఉంటాం కదా, పెరియ తిరువుని క్షమించాలని ఈ తనేం చెప్పాల. కలయామి కలిధ్వంసం తమిం లోక దివాకరం యస్య గోపిత్ ప్రకాశాది హాబిత్తన్ నిగతం తమక అని చెప్తారా. అప్పుడు ఈ కలి పురుషుడు లేకుండా చేసింది ఎవరంటే తిరుమంగయాళ్వారు. కలిని ధ్వంసం చేశాడు. కడయామి కలిధ్వంసం కవిం లోక దివాకరం. దివాకరం అంటే సూర్యుడు. ఆవిడ ఇదేను లోకానికి సూర్యుడు. ఆ సూర్యుడు ఏం చేస్తాడు, చీకటిని పోతాడు. ఈ సూర్యుడు ఏం చేయడా, మనసులో ఉండే తిరుమంగయాళ్వారిన సూర్యుడు మనసులో ఉండే చీకటిని పోగొడతాడు. అట్లాంటి లోకశివుడు తిరుమంగయాళ్వారు పుట్టాడు కదా. ఆ తిరుమంగయాళ్వారికి నేను దాసుడు అని చెప్పి నంబిల చెప్పుకుంటాడు. అందువల్ల ఈయనకి పేరు ఏంటంటే కలివైరి దాసుడు. నంబిళ్ళకి ఇంకో ఏంటి, కార్తికై ఉలిక్త కలికండ్రి వాడి అని చెప్పి ఆయన వాడి తిరునామా. కార్తికై ఉదిత్త కలికండ్రి వాడియే అని చెప్తారు కదా. అట్లాంటి కలివైరి దాసుడు. ఆ కలివైరి దాసుడు అనే నంబిల్లే. ఆ నంబిళ్ళ అనుగ్రహం వల్ల పెరియవాచాన్ పిల్లై ఏం చేశాడు, 24,000 వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఇప్పుడు పెరియవాచాన్ పిల్లకి ఇంకొక పేరు ఉండదు, అభయప్రద రాజర్ని పేరు. పెరియవాచాన్ పిల్ల మనకి ఇదంతా గురు పరంపరలో చూస్తే చాలా దొరకద్ది, మనదంతా పోల. అయితే ఇదైనా మనం తెలుసుకుంటాము. అభయప్రద రాజర్ని పేరు పెరియవాచాన్ పిల్ల. ఎందుకంటే అభయప్రదానం అనేది విభీషణ శరణాగతి ఇది కదా. శ్రీరామాయణంలో విభీషణుడు వచ్చాడు, వచ్చి నిలబడినాడు. నివేదయత మహం క్షిప్రం విభీషణం ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని అని చెప్పి, నేను రాఘవుడి తిరుగుడు పట్టుకోవాలా, ఆయన శరణాగతి చేస్తానని చెప్పి అక్కడ వచ్చి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత అది శరణాగతి చేశాడు. ఆ శరణాగతికి ఏం పేరు, విభీషణ శరణాగతికి అభయప్రదాన్ని పేరు. విభీషణుడు శరణాగతికి అభయప్రదాన్ని పేరు. ఆ అభయప్రదాన విభీషణ శరణాగతి శ్లోకాలు చాలా ఉన్నది. ఆ శ్లోకాలకంతా ఆశ్చర్యమైన వ్యాఖ్యానం అనుగ్రహించాడు పెరియవాచాన్ పిల్లై. అందుకనే ఆ రామ చరమ శ్లోకంతో చాలా ఉన్నది. ఆ రామ చరమ శ్లోకం ఇంకా విపులమైన వ్యాఖ్యానం అనుగ్రహించాడు పెరియవాచాన్ పిల్లై. అప్పుడు అభయ ప్రదానం
అని విభీష్ణ శరణాగతికి పేరు. ఆ విభీష్ణ శరణాగతికి ఈయన వ్యాఖ్యానం అనుగ్రహించిన దానివల్ల ఈయనకి పేరేమి? అభయప్రద రాజుడు. అభయప్రద రాజుడు ఈయనకి పేరు, ఆ శరణు పేరు. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాము. 43ஆம் பாட்டு. அனந்தரம் நம்பிள்ளையுடைய நியோகத்தாலே பெரியவாச்சான் பிள்ளை கீழ் அருளிச் செய்ததில் மும்மடங்கு எண்ணும்படி 24,000ஆக ஒரு வியாக்கியானம் செய்துள்ளபடியை அருளிச் செய்கிறார். நம்பிள்ளை தம்முடைய நல்லொருளால் எவ்விட சுத்த சம்பிரதாய பிரவர்த்தகராய் காருண்ய பூர்ணம் கருவைரிதாசம் என்னும்படி கேவல கிருபாமாத்திர பிரசன்னாச்சாரியராய் இருக்கிற நம்பிள்ளை தம்முடைய பர பிரயோஜனைக பரதையான கொள்வதில்லை ஆகிய குளிர்ந்தவார் அருளாலே திருவாய்மொழிக்கு ஒரு வியாக்கியானம் பண்ணும் என்று நியமித்துள்ள அப்படியே அந்த அனுகிரக சீலமான அவருடைய வியோகத்தை கிரியாமிட்டி போலே கோவிட் பணிக்கொள்ளா என்பது போலவும் பண்ணி பின் பெரியவாச்சான் பிள்ளை இப்படி ஆக்ஞாபித்தில் அருளின அனந்தரம் பரமானஸ்மி என்னும்படி అంగుత్తైకి అత్యంత పరతంత్రాన ఆచాన్ పిల్లై ఇంతవరకు చూస్తాం. ఎట్లంటే దీంట్లో నంబిల్లద నియమనం చేస్తాడు. ఎవరికి? పెరియవాచాన్ పిల్లకి నియమనం చేస్తాడు. ఏంటంటే దీనికి ముందు రాసింది 9,000, 9,000 అని చెప్పి 9,000 మనం చూసాం. అది ఎవరు అనుగ్రహించింది? నంజియర్. ఇప్పుడు దానికన్నా 3 times పెద్దది. దానికన్నా 3 times అంటే 27,000 వస్తుంది స్వామి అంటే దగ్గర అది వస్తుంది కదా. అప్పుడు 24,000 పెట్టుకోండి. 27 వస్తుంది. ఇప్పుడు 9 3గా చేసామంటే 27 వస్తుంది. 27 తీసుకోకుండా 24 తీసుకోవడం. అప్పుడు అట్లాంటి 3 times గా చేస్తే 24 వేసుకుంది కదా. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు 6,000 మొదట తిరుకురుగై పిరాన్ పిల్లాన్ వ్యాఖ్యానం, రెండోది 9,000, రెండోది నంజియర్ వ్యాఖ్యానం. ఇప్పుడు పెరియవాచాన్ పిల్లై 24,000, ఇది పెరియవాచాన్ పిల్లై వ్యాఖ్యానం. దీంట్లో ఇంకా మనకి 2 వ్యాఖ్యానం ఉండదు. మొత్తం 5 వ్యాఖ్యానం చెప్పాను కదా. ఇంకా మనకి 2 వ్యాఖ్యానం ఉండదు. 12,000 వ్యాఖ్యానం ఒకటి ఉంటుంది. 36,000 వ్యాఖ్యానం ఒకటి ఉంటుంది. అట్టయితే మొత్తానికి 5 వ్యాఖ్యానం లెక్క చెప్తాను చూడండి, రాసి పెట్టుకోండి. 5 వ్యాఖ్యానం లెక్క. మొదటి వ్యాఖ్యానం 6,000, రెండవ వ్యాఖ్యానం 9,000, మూడవ వ్యాఖ్యానం 24,000, నాలుగవ వ్యాఖ్యానం 12,000, ఐదవ వ్యాఖ్యానం 36,000. కానీ దీంట్లో మీరు కొంచెం తప్పుగా చెప్పినారండి, మార్చేశారండి. మీరు ఎట్లా చెప్పాలంటే మొదటి వ్యాఖ్యానం 6,000 చెప్పారు, సరిగా ఉంటుంది. రెండవ వ్యాఖ్యానం 9,000 చెప్పారు, సరిగా ఉంటుంది. మూడో వ్యాఖ్యానం మీరు 12,000 ఒకటి చెప్పారు కదా. 12,000 చెప్పిన తర్వాత దాని తర్వాత 24,000 వ్యాఖ్యానం చెప్పాలా. మీరు ఎట్లా చెప్పారంటే మొదటి వ్యాఖ్యానం 6,000, రెండో వ్యాఖ్యానం 9,000, మూడో వ్యాఖ్యానం 24,000 చెప్పారు. దాని తర్వాత 12,000 వ్యాఖ్యానం చెప్పారు. 12,000 వ్యాఖ్యానం ముందు కదా రావాలా? ఏమంటే 6, 9, 12, దాని తర్వాత 24 ఇట్లా కదా రావాలంటే. అయితే వ్యాఖ్యానం అవతారం చేసింది ఈ క్రమం ప్రకారం కాదు, అర్థం చేసుకోవాలి. వ్యాఖ్యానం అవతారం చేసింది ఈ క్రమం ప్రకారం కాదు. వ్యాఖ్యానం మొదట అవతారం చేసింది 6,000, రెండోది అవతారం చేసింది 9,000, మూడోది అవతారం చేసింది 12,000 కాదు, 24,000. అందువల్ల అదే ప్రకారంగా మనవాళ్ళమని పాసురాలు అనుగ్రహించారు. ఇప్పుడు చూడండి, ఇంకా 12,000 తర్వాత రాబోద్ది. ఆ 12,000 ఎప్పుడు వస్తున్నావు? 36,000 వచ్చిన తర్వాత 12,000 రాబోద్ది. అట్టయితే వ్యాఖ్యానం ఎట్లా అవతారం చేసిందంటే మొదట 6,000, ఆ తర్వాత 9,000, తర్వాత 24,000, తర్వాత 36,000, తర్వాత 12,000. ఈ సంగతి ప్రకారంగా వ్యాఖ్యానం అవతారం చేసింది. అందువల్ల మనవాళ్ళ మామూలు ఉపదేశం వల్ల పాసురం పెట్టేటప్పుడే 6, 9, 24, 36, 12 ఈ లెక్క ప్రకారంగా పాసురమే పెట్టాడు. అందువల్ల మనం అంటే సంప్రదాయం ఆశ్చర్యమైన సంప్రదాయం, శుద్ధమైన సంప్రదాయం.
ఏ విధమైన కల్మిషన్ లేకుండా ఉండే సంప్రదాయం. అందువల్ల ఇది ఆళ్వారు సంప్రదాయం. అప్పుడు ఏ క్రమంలో వచ్చిందో అదే క్రమంలో విన్నాం. అప్పుడు అట్లాంటి సంప్రదాయాన్ని బాగా పెంచారు. పెంచింది ఎవరు? కలివైర దాసు. కలివైర దాసుడు నంబిల్లై. ఆయనకి పేరే కారుణ్యం పరిపూర్ణంగా ఉండేటువంటి నంబిల్లకి. అంత కారుణ్యం అంటారు మన మీద, అంత కృప అంట ఆయనకి. ఇది ఆయన శ్లోకం చెప్తాను చూడండి. కారుణ్య పూర్ణం కలివైరి దాసం వేదాంత వేద్య అమృతవారి రాసకే వేదాంత సారామృత భూర అగ్రియం ఆదాయ వర్షంతం అహం ప్రపత్తే కారుణ్యపూర్ణం కలివైరి దాసం. కారుణ్యపూర్ణం ఇది ఆయన గురించి తనియనిది. ఇది పెరివాచాంద్ర తనియన్ కాదు, నంబిల్ల తనియన్. ఏమిటే నంబిల్లై తమ్ముడయ నల్లరుళాల్ ఏవి విడ వాసుడు అంట కదా ఉన్నది. మొదల నంబిల్ల తనియన్. నంబిల్లకుండా వైభవం చూస్తాం. ఆయనకి ఎంత వైభవం అంటే ఆదాయ వర్షిద్ధాం, అంటే ఆదాయ వర్షంతం. ఆదాయ వర్షం అంటే సముద్రం ఉంటుంది. సముద్రం నుంచి నీళ్ళు ఉంటుంది కదా, ఆ నీళ్ళంతా మేఘాలు తీసుకుపోతుంది కదా. తీసుకుపోయి ఏం చేస్తుంది? తీసుకుపోయి వర్షాలుగా మనకు తెలుస్తుంది కదా. అదే పరం వేదాంత వేద్య అమృతవారి రాసేహే. వేదాంత వేద్య అమృతవారి రాసేగే. ఆ వేదాంతం అనే అమృతం ఉంటది కదా, పెద్ద సముద్రం, పెద్ద సముద్రం. ఆ సముద్రం ఉంటది, ఆ సముద్రం అమృతంగా ఉంటది. ఆ అమృతాన్ని ఏం చేశాడు? ఆ నీళ్లు తీసుకొచ్చి మనకందరికి ఇచ్చాడు. మనకందరూ ఎట్లా ఇచ్చాడు? 36,000 వ్యాఖ్యానంగా మనకు అనుగ్రహించాడు నంబిల్లే. సో ఇప్పుడు 24,000 చెప్పేసి ఇప్పుడు 36,000 చెప్తున్నట్టే. ఇది నంబిల గురించి. ఊరికి ఆయన వైభవం చెప్పాలి కదా. ఇది నెక్స్ట్ పాత్రలో రాబోద్ది. తెల్లియదా నంబిల్లే చెప్పుకునేది దాన్ని వల్లల్ వడక్కి తిరిగి ఇది నెక్స్ట్ పాత్ర రాబోద్ది. అయినా కూడా ముందుగానే నంబిల్ల వెయ్యి ఉంటే ఆ పాసరం నంబిల్ల వైభవం అంత రాదు. ఆ పాసరంలో వడక్కి తిరిగి పిల్ల వైభవంలో ఎక్కువ వస్తుంది. అయితే ఇక్కడ నంబిల్ల వైభవం ఎందుకోసం వస్తుందంటే నంబిల్ల అనుగ్రహం వల్ల పెరియవాచాన్ పిల్లై 24,000 పడి 24,000 వ్యాఖ్యానం అనుగ్రహించిన దాని వల్ల నంబిల్ల వైభవం ఈ పాత్రలో చెప్తున్నాడు. సరే, దీంట్లో ఆయన 36,000 వ్యాఖ్యానం అనుగ్రహించింది ఎవరు? నంబిల్ల కదా. అందువల్ల ఆయన తనినిది ఏంటంటే పెరియవాచాన్ పిల్ల తని ముందుగానే చూసేసాము. శ్రీమద్ కృష్ణ సమాత్మాయ నమో యామున సూనరే కటాక్షైగ లక్ష్యానం సులభగా శ్రీధర సత అని చెప్పాడు కదా. అందువల్ల ఇప్పుడు నంబిల్ల తని ఇది నంబిల్ల తని అప్పుడు కారుణ్యం పూర్ణం కలివైరి దాసం. కారుణ్యం పూర్ణం అటైతే ఆ కృపైకి ఒక రూపం ఉంటుందా? కృపకి ఎలా స్వామి? దయకు ఒక రూపం ఉంటుందా? దయా రూపం ఉంటుందా? దయకు రూపం ఉంటుందండి. అయితే కృపైకి ఒక రూపం ఉంటే ఆ రూపం ఎవరు? నంబిల్లే. కృప అని ఒక రూపం ఉంటే ఆ రూపం నంబిల్ల. అంటే ఆయన ఏమి కలికంటి దాసర్ తిరుమంగయాళ్వార్ దాసుడుగా ఈయన ఉన్నాడు. ఎందువల్ల అంటే తిరుమంగయాళ్వారు ఏ రోజు అవతారం చేశాడు, ఏ మాసం అవతారం చేశాడు, ఏ నక్షత్రంలో అవతారం చేశాడు, అదే అవతారం నంబిల్లే. అదే అవతారం నంబిల్లే. కార్తీక మాసం కృత్తికా నక్షత్రం, అది తిరుమంగియాళ్వారు అవతార రోజు. మాసం కార్తీకా మాసం, నక్షత్రం కృత్తికా నక్షత్రం. అదే ప్రకారం కార్తీకా మాసం కృత్తికా నక్షత్రం ఎవరిది? నంబిల్ల అవతారం. నంబిల్ల అవతారం. అదే ప్రకారం పెరియవాచాన్ పిల్ల ఒకటి చెప్పాను, మీకు గుర్తుపెట్టుకుంటారా? కృష్ణుడు ఏ రోజు అవతారం చేశాడో ఆ రోజు అవతారం చెప్పాను కదా. కృష్ణుడు అవతారం చేసిన రోజు ఏదో శ్రవణమాసం రోహిణి నక్షత్రం. అదే శ్రవణమాసం రోహిణి నక్షత్రం దా ఎవరు? పెరియవాచాన్ పిల్ల అవతారం. అయితే ఇప్పుడు పెరియవాచాన్ పిల్ల అవతారం ఏమంటే వీళ్ళిద్దరు ఒక్కొక్కరు మాట్లాడుకొని వచ్చేది ఈ అవతారంలో. ఎట్లంటే తిరుమంగయాళ్వార్ ఉన్నప్పుడు ఆయన ఒక దీంట్లో ఒక పెరుమాళ్ దగ్గర పోయి అడతాడు. పత్తరావి పెరుమాళ్ళని పేరు తిరుక్కన్న మంగై.
ఆయన పెరుమాళ్ దగ్గర పెడతాడు. నువ్వు నా పాసురాలన్నీ బాగా అర్థం తెలుసుకోవాలంటే నా దగ్గర వచ్చి కూర్చో, నువ్వు ఒక స్టూడెంట్గా వచ్చి కూర్చో. కూర్చున్న తర్వాత నేను నీకు అన్ని చెప్పిస్తాను, నా పాసురంలో ఏమేమి చెప్పినని చెప్పిస్తాను అని చెప్పి అడుగుతున్నాడు తిరుమంగయాడు ఆ పెరుమాళ్ని చూసి. కానీ ఇట్లంతా అడుగుతారు ఆడు అంటే అడుగుతారు. పెరుమాళకి ఇంకా ఆయనకి చాలా ప్రేమ. ఓ తిరుమంగయాడు వద్ద నేర్చుకోవాలంటే ప్రేమనే కదా, చాలా ప్రీతి ఉంటుంది కదా, ఇదే నేర్చుకోవాలి నాకు ప్రేమనే ప్రీతిగానే ఉండాను. అయితే నేను ఇప్పుడు అర్చాతిరిమేన్లో ఉండాను, అందువల్ల నేను పలకను, కూర్చొని చదవను, ఇది ఏం లేదు. నాకు ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో నేను నీకు శిష్యుడుగా వస్తాను, అప్పుడు నువ్వు నాకు ఆచారుడుగా రా, వచ్చేవంటే అప్పుడు నేను నీ దగ్గర నేర్చుకుంటానంటాను. ఆ కాలం ఇప్పుడు వచ్చింది. అటైతే ఆ పెరుమాళ్ అవతారం చేయాలి కదా. ఆ పెరుమాళ్ ఎవరు? పెరియవాచాన్ పిల్లైదా పెరియవాచాన్ పిల్లగా అవతారం చేశాడు. అది ఎలా స్వామి తెలుసు అంటే, పెరుమాళ్ అవతారం రోజు ఏమి? శ్రవణ మాసం రోగి నక్షత్రం. అదే శ్రవణ మాసం రోగి నక్షత్రం పెరియవాచాన్ పిల్ల అవతారం చేశాడు. ఆ మత్తరావి పెరుమాళ్గా అవతారం చేసి పెరియవాచాన్ పిల్లగా అవతారం చేశాడు. తిరుమంగయాళ్వారు అవతారం చేయాలనే, తిరుమంగయాళ్వారు ఏ రోజు అవతారం చేశాడు? కార్తీక మాసం కృత్తికా నక్షత్రం కదా. అదే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం నంబిళ్ళ అవతారం చేశాడు. ఇప్పుడు నంబిళ్ళ ఆచార్యుడు పెరియవాచాన్ పిల్ల శిష్యుడు. ఇప్పుడు పెరుమాళ్ అక్కడ చెప్పాడు కదా, నాకు ఆ టైం వస్తుంది, అప్పుడు నువ్వు ఆచార్యుడుగా నేను శిష్యుడుగా ఉంటాను. అదే ప్రకారం వచ్చేసాడు కదా. అందువల్లదా కార్తిక ఉదిత కలికండ్రి కలివైరి దాసుడిని పేరు నంబిళ్ళకి. అప్పుడు తిరుమంగయాళ్వారే నంబిళ్ళగా అవతారం చేశాడు, ఆ పెరుమాళే పెరియవాచాన్ పిల్లగా అవతారం చేశాడు. అప్పుడు తిరుమంగయాళ్వారికి శిష్యుడుగా పెరుమాళ్ వచ్చేసినట్టు ఎట్లా వచ్చాడు? తిరుమంగయాళ్వారు నంబిళ్ళ, పెరుమాళ్ పెరియవాచాన్ పిల్లై. అప్పుడు పెరియవాచాన్ పిల్లై నంబిళ్ళకి శిష్యుడుగా ఉన్నాడు. ఇదే అర్థం. ఇప్పుడు తిరుక్కన్నమంగ పెరుమాళ్ అని చెప్పి అప్పుడు కంబిల్ అవతారం అప్పుడు ఈ విషయంగా చెప్పేసాడు. అప్పుడు వీళ్ళంతా కృపామాత్ర ప్రసన్నాచార్య అని పేరు. ఆచార్యుని రెండు విధంగా చెప్తారు. మన పూర్వాచార్యులు ఉంటారే, వాళ్ళు రెండు విధంగా చెప్తారు. అనువర్తి ప్రసన్నాచార్యర్, కృపామాత్ర ప్రసన్నాచార్య రెండు విధంగా చెప్తారు. అనువర్తి ప్రసన్నాచార్యర్ అంటే ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు. ఆ ఆచార్యుడు ఏం చేస్తాడంటే శిష్యుణ్ణి ఎంత పరీక్ష చేయాలనో అంత పరీక్ష చేసి దాని తర్వాత ఆయన తీసుకుంటాడు. ఇట్లాంటి ఆచార్యుడికంతా అనువర్తి ప్రసన్నాచార్యుడిని పేరు. కృపామాత్ర ప్రసన్నాచార్య అంటే శిష్యుడికి ఏం తెలవదండి, ఏం చేసేది, నేను పరీక్ష పెట్టాను అతను కూడా నాకు దొరకడు, అప్పుడు ఏం చేయాలా? నా కృప పెట్టేస్తాను ఆయన మీద. పెట్టేసిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన అన్ని వినుకొని అన్ని తెలుసుకొని అని చెప్పి ఉంటారు కదా, వాళ్ళంతా కృపామాత్ర ప్రసన్నాచార్య అని పేరు. స్వామి రామానుజుల వారికి ముందు ఉండేటోళ్ళంతా అనువర్తి ప్రసన్నాచార్యుని పేరు. రామానుజుల వారు అవతరం చేసిన తర్వాత మిగతా వచ్చిన ఆళ్వాళ్ళంతా ఆచార్యులంతా కృపామాత్ర ప్రసన్నాచార్యుని పేరు. అట్లాంటి కృపై నంబిళ్ళకి వచ్చింది. ఆ నంబిళ్ళ పెరియవాచాన్ పిల్ల మీద కృప పూర్తిగా పెట్టేశాడు. ఆయన కృప పెట్టిన దాని వల్లదా మనకి తిరువాయుడి కాలక్షేపం చేయకముందు మొదల్ శ్రీయప్పదిప్పడి, రెండాం శ్రీయప్పదిప్పడి, మూడాం శ్రీయప్పదిప్పడి అని చెప్పి 3 శ్రీయప్పదిప్పడిని 3 అవతారాలు పెట్టాడు తిరువాయుడికి. 3 అవతారాలు పెట్టాడు. ఎట్లా పెట్టాడు తెలుసా? నంబిళ్ళ కాలక్షేపం అదే శ్రీరంగంలో నంబిరిమాల సన్నిధిలో నంబిళ్ళ కాలక్షేపం మొదటి రోజు ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారు. మనకంట కాలక్షేపం అంటే ఎవరు రారు. అది కాలక్షేపం అయిన ఒక అరగంట తర్వాత రావాలని అనుకుంటాను, వస్తానని చెప్పి వస్తారు, కూర్చుంటారు, మళ్ళీ మధ్యలోనే పోతా ఉంటారు. చెప్పేటప్పుడు చెప్తా ఉండాల్సిందే, అంతే. ఆయనకి ఏం చేసేది? ఆయన తలరాత చెప్పి కావాలా? వీళ్ళు విన్నను వస్తే రాకపోతే లేకపోతే అయితే ఆ కాలం అట్ట కాదు. నంబిళ్ళ కాలక్షేపం అంటే అంత గోష్ఠి. మొదటి రోజు అంత గోష్ఠి వచ్చేసింది. చెప్పేశాడు, అవతారికి చెప్పాడు. అవతారికి పేరు మొదటి పతిపటిని పేరు. అవతారి చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత
రేపు ఉయ్యార్వార ఉయ్యాన్నం తిరువావిడి కాలక్షేమం స్టార్టింగ్ అని రేపు రేపు స్టార్ట్ చేస్తా అని చెప్పేశాడు. రేపు వచ్చేడు కాలక్షేమంకి వచ్చి చూస్తే ఇంకా చాలా మంది కొత్త కొత్తగా వచ్చేసారు. నా కాలక్షేమం కాదు, నంబిన కాలక్షేమంకి కొత్త కొత్తగా వచ్చేసారు. అయ్యో కొత్త కొత్తగా వచ్చేసారే, వాళ్ళకి అవతారికి తెలవదే, నిన్న అవతారికి చెప్పేసేనే, మళ్ళీ ఈరోజు అవతారికి అయిపోయింది, ఈరోజు తిరువాయుమని స్టార్ట్ చేస్తా అని చెప్పేనే, అయితే ఇంకో కొత్తగా చాలా మంది వచ్చిండారే, ఏం చేసేది చెప్పి మళ్ళీ రెండో రోజు రెండో అవతారిక, దానికి రెండో శ్రీయప్ప తిప్పడి అని పేరు. మొదటి శ్రీయప్ప తిప్పడి, రెండో శ్రీయప్ప తిప్పడి అని పేరు. అప్పుడు రెండో శ్రీయప్ప తిప్పడి అంటే ఏంటి? రెండో రోజు అవతారిక తిరువాయుమడికి. అయితే మొదటి రోజు ఏం చెప్పాడో అదే చెప్పలాగా. తిరువాయుమడికి ఏ ఏ రకంలో ఎన్నెన్ని ఉండాదో అదంతా చెప్పుకుంటా వస్తున్నాడు. ఏ రకంలో ఎట్లట్టుండదో మొదటి రోజు చెప్పిందే చెప్పలా, వేరు విధంగా రెండో అవతారికి చెప్పాడు. 2 రోజులు అయిపోయింది, ఇంకా 3వ రోజు ఇంకా లేదు, ఇంకా నేను తిరువాయుమడి స్టార్ట్ చేస్తాను 3వ రోజు అని చెప్పేశాడు. 3వ రోజు వచ్చి కూర్చున్నాడు నంబిల్లే. కూర్చున్న తర్వాత అప్పుడు ఇంకా జనాలు వచ్చేసారు. దీన్ని ఏం చెప్తారు చూస్తున్నా, నంబెరుమాల్ పొరపాడయ్యి వీధికి వస్తారు కదా, ఎంత జనాలు ఉంటారు. అప్పుడు మన పెద్దోళ్ళు ఆ రోజు చెప్తారంట, నంబెరుమాల్ పొరపాటు గోష్ఠిగా లేదు నంబిళ్ళ కాలక్షేప గోష్ఠిగా అని డౌట్గా ఉండాలని చెప్తుంటారు. అటైతే నంబెరుమాల్ పొరపాటుకి అంత గోష్ఠి వస్తారు, అంత జనాలు వస్తారు. అదే ప్రకారం నంబిళ్ళ కాలక్షేపం అంటే అంత గోష్ఠి వస్తారు, అంత గోష్ఠి ఉంటారంట. అందువల్ల ఏం చేశాడు, 3వ రోజు నేను తిరువాయుమడి కాలక్షేపం చేస్తాను, ఉయ్యార్వార ఉయ్యాన్నల ఉడయవన్ యవనవన్ అది స్టార్ట్ చేస్తా అని చెప్పేశాడు. 3వ రోజు వచ్చి కూర్చున్నాడు. మళ్ళా కొత్త వాళ్ళు చాలా మంది వచ్చేసారు. ఓ వీళ్ళకి తెలవదే, మొదటి రోజు అవతారికే, రెండో రోజు వచ్చిన వాళ్ళకి తెలవదు. అందువల్ల రెండో రోజు వచ్చిన వాళ్ళకి మళ్ళా వేరు విధంగా అవతారిక పెట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు 3వ రోజు వచ్చేసాడు. 3వ రోజు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళు అవతారం వినలేదే, వీళ్ళకి అవతారం ఈ కాలం అయితే రికార్డింగ్ ఉండాలి చేసుకోండి, ఆ కాలం ఇంకా లేదే, లేదే. అప్పుడు ఏం చేయాలా, మళ్ళీ 3వసారి మళ్ళీ అవతారిక చేశాడు. 3 అవతారికే తిరువాయుమడికి, 1 కాదు 2 కాదు 3 అవతారిక చేశాడు ఇంట్రొడక్షన్. అయితే 3 ఒకే రకంగా ఉండదు, 3 వెవ్వేరు పద్ధతిగా ఆశ్చర్యంగా ఉంటుంది. 3 చేశాడు. 3వ చేసిన తర్వాత మళ్ళీ 4వ రోజు రేపు నేను స్టార్ట్ చేస్తాను తిరువాయుమడి. 4వ రోజు ఎవరు రాలేదు అనుకుంటాను, లేతే ఈ ప్రకారం 100 సారి జనాలు వస్తే కూడా 100 అవతారిక చేసే సామర్థ్యం అనేది నంబిలకి ఉండదు. ఎన్నిసార్లు చేసినా కూడా ఆ సామర్థ్యం ఉండదు. అటు శ్రీయప్పతియాయ్ అవాప్త సమస్త కామనాయ్ అఖిలేయ ప్రత్యేకనాయ్ సమస్త కళ్యాణ గుణాత్మకనాన సర్వేశ్వరన్ மாறி மாறி பலபிறப்பம் பிறந்து என்கிறபடியே ஜன்ம பரம்பரைகளிலே தோல் மாறி நித்திய சம்சாரியால் போந்தையவரை அடையடைந்து உள்ளம் தேறி இருளின்ப திருவெல்லம் யான்மொழிகள் என்று என்கிறபடியிலே முதலிடிலே விசேஷ கடாட்சம் பண்ணியருளினான் అని చెప్పి ఈ ప్రకారం శ్రీయప్పతి అని 3 శ్రీయప్పతిప్పటి అది చెప్పాడు కదా. అంత వైభవం ఎవరికి నంబిళ్ళకి అంత వైభవం ఆయన చేశాడు కదా. అప్పుడు ఏంటంటే అప్పుడైతే ఈయన నేను కాలక్షేపం చెప్పేశానండి, అంతేనండి, ఏం లేదు. కొన్ని మంది రాలేదా, రేపు నేను మళ్ళీ అదే చెప్తానంటే చెప్పనండి. ఏం స్వామి టైం లేదు చెప్పడం. నంబిలే చెప్పాడు. నిన్న రానేటోళ్ళు ఈరోజు వచ్చేసారు కదా, ఈరోజు వాళ్ళ కోసం చెప్తారు కదా. అట్లయితే ఎంత కారుణ్యం ఉంటే, ఎంత కృప ఉంటే అది చెయ్యాల. మిగతా వాళ్ళు ఉజ్జీవనం కావాల, వాళ్ళకి ఈ ఆత్మ శ్రీవైకుంఠం పోవాల. ఈ ఆత్మ మళ్ళీ వేరే శరీరం తీసుకోకూడదు. ఈ ఆత్మ మళ్ళా అప్రాకృతమైన శరీరం తీసుకోవాలా, కానీ మళ్ళీ ఈ ప్రాకృతమైన శరీరం తీసుకోకూడదు. ఈ అభిప్రాయం ఎవరికి? నంబిళ్ళకి.
అందువల్ల పరిపూర్ణమైన అనుగ్రహం మన మీద పెట్టేసాడు. మన మీద పరిపూర్ణ అనుగ్రహం చేసిన వల్ల అప్పుడు మిగతా వాళ్ళు అందరూ బాగున్నారని చెప్పి తిరువాయుమొഴി అర్థం అందరికి దొరకాల. తిరువాయుమొഴి అర్థం అనేది అందరికి దొరకాలంటే ఎట్లా స్వామి? వేరే ప్రయోజనమే లేదు, ఇది దొరికేదే ప్రయోజనం. ఆ ప్రకారం ఉన్నారు కదా. ఇదిదా ఏం చెప్తున్నా, కొల్వది ఇలయాగియ కులింద అరుళాలే అని చెప్తాడు. అట్టయితే కొల్వది ఇలయాగియ కులింద అరుళాలే అటంటే ఇది శ్రీవచన భూషణ తని అనేది. ఇప్పుడు నేను చెప్పిన శబ్దం ఉండదే, ఇది శ్రీవచన భూషణ తని. ఇది దీంట్లో ఏం చెప్తున్నంటే కొల్వది అరుళాలే ఇది అని చెప్తారు. సద్గురూప సేవనం, ఆచార్య అనువంతనం, ఆచార్య అనువంతనం, హరిదయాం ఐదికిం, హరిదయాం ఐదికిం, హరిదయ, హరిదయ ఉంటది కదా. హరి అంటే శ్రీమన్నారాయణ, ఆయన దయ, ఆయన కారుణ్యం ఉంటాయి కదా. ఆ కారుణ్యం దీనివల్ల వచ్చిందండి, దీనివల్ల వచ్చిందండి. నేను ఈ పని చేశాను అందువల్ల నా మీద కృప పెట్టాడు, నేను ఈ ప్రదక్షిణ చేశాను అందువల్ల నా కృప పెట్టాడు కాదు. అప్పుడు ఏం స్వామి మీలో కృప ఎందువల్ల పెట్టాడు? ఏం లేదు, పెట్టేశాడు. అదిదా నిర్హేతుక కటాక్షం అని పేరు. దానికి ఏం పేరు? నిర్హేతుక కటాక్షం. ఆ నిర్హేతుక కటాక్షం ఎవరు కొనింది? నంబిళ్ళకి ఉండింది. ఆ నంబిళ్ళకి ఉండిన దాని వల్ల ఏం చేశాడు? పెరియవాచాన్ పిల్లకి అనుగ్రహం చేశాడు. సరే స్వామి, ఈ ప్రకారం ఇది శ్రీవచన భూషణలో ఉండాల్సింది చెప్పారే. అవును, శ్రీవచన భూషణంతో ఊరికి ఒక 2-3 మాటలు చెప్తాం. శ్రీవచన భూషణలో సంస్కృత తనియంలో ఉండాలి, ద్రావిడ తనియన్ ఉండాలి. సంస్కృత తనియంలో ఈ శ్రీవచన భూషణి 6 ప్రకరణంగా చెప్పే తనియను సంస్కృతంలో ఉండాలి. అదే 6 ప్రకరణంగా చెప్పే తనియను ద్రావిడ భాషలో ఉండాలి. ఆ ద్రావిడ భాష ఉండే తనియంతా ఇప్పుడు కొల్వల్ ఇలయాగియ పులిందారులాలు అని చెప్పాను కదా. ఇది సంస్కృత తనియన్ ఏం తెలుసా? పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యమస్య సద్గురూప సేవనం హరిదయాం ఐదికిం గురుం ఉపాయతాంచయక వచనభూషణే అవతత్ జగద్గురుం తమాశ్రయే అని చెప్పి 6 ప్రకరణంగా ఉండే ఈ శ్రీవచన భూషణ సంస్కృత శ్లోకం. అదే అరవం ద్రావిడ శ్లోకం ఒకటి ఉంటుంది. ఆ ద్రావిడ శ్లోకం ఏం చెప్పిన పేర్ తరుమిక్కవన్ పెరుమై, పేర్ తరుమిప్పవన్ పెరుమై ఒకటి, రెండోది 6, మూడోది పెరువాన్ మురై, నాలుగోది అవన్ కురువై పనువల్, ఐదోది కొల్వది తేరిడ நமக்குள் கொள்வது இலையாகிய குளிர்ந்த அருள்தான் ஐதோதி. ஆரோதி மாறில் புகழ் நட்புரிவின் வன்மையோடுள்ளாம் வசனபூஷண மதில் தேரிட నమక్కరుల్ ముడుంబై ఇరైవన్ కడల్గల్ షేర్ మననే ఎన్ మననే అని చెప్పి పూర్తి అవుతుంది. 6గా విడదీసే. దీంట్లో పేరు తరుమవన్ మిక్కవల్ పెరుమై, తేరు తరుమవల్ మిక్కవల్ పెరుమై పురుషకార వైభవం. పురుషకార వైభవం అంటే విరాట్టి మనకి రికమెండేషన్ చేస్తుంది. ఇతను మంచోడు తీసుకో, ఇతను చెడ్డోడు వదిలేసేట ఎవరు చూసేది ఇతన్ని అని చెప్పి వాడి దగ్గర 4 మాటలు మాట్లాడి మనకి నువ్వు ఎదుగుట పాడైపోతున్నావు రా భగవంతుడి తిరుగు పట్టుకో అని చెప్పి మనకి మంచి బుద్ధి చెప్పి మనల్ని తీసుకుపోయి భగవంతుడి తిరుగు చేర్చచ్చు కదా. దానికి పురుషకారం అని పేరు. ఆ పురుషకార భూదేగా మొదట చేస్తుంది పురుషకార భూదే. అది పురుషకార వైభవం చుట్టుంది మొదటి ప్రకరణం. రెండోది 6 అంటే మనం భగవంతుని పట్టుకోవాలి కదా. పట్టుకోవాలంటే ఏం చేయాలి? దానికి ఇది ఉపాయం. ఉపాయం ఇది భగవంతుడి కదా. అది దానికి సాధనం ఇది ఆయన తిరువడి కదా. ఆయన తిరువడియే సాధనం అంటారు. ఇదా సాధనస్య గౌరవం, ఇది ఉపాయం. మూడోది పెరువాన్ మొరై, అటైతే
తద్ అధికారి కృత్యం. అధికారి కృత్యం అంటే నేను తీసుకోవాలా, భగవంతుడి దగ్గర నేను వచ్చి అనుగ్రహం తీసుకోవాలా, అనుగ్రహం తీసుకోవాలంటే నేను ఎలా ఉండాలా, నేను ఎట్లా నడుచుకోవాలా, ఏ ప్రకారం నేను ఉండాలా అని చెప్పి ఈ అధికారి ఎలా ఉండాలని చెప్పేద్దా అధికారి కృత్యం. అదిదా పెరువాన్ కురై అంటారు. నాలుగవది అవన్ కురువైపనువల్. ఇదిదా సద్గురూప సేవనం. ఆచార కైంకర్యం చెయ్యాల, ఆచార్య అనువర్తనం చెయ్యాల, ఆచార్య కైంకర్యం ఆచార్య అనువర్తనం చెయ్యాల. ఇది నాలుగోది. ఐదోది కొల్వది ఇలయాగియ కులింద అరుల్తాన్. అటైతే హరిదయాం ఐదికీం. ఒక హేతు, దీనివల్ల భగవంతుడు నాకు కృప చేస్తాడు అని లేకుండా ఆయన కృప అనేది నిర్హేతుకం, దేనివల్ల కాదు. కొంతమంది చెప్తారు మన ఇది స్వామి ఏడిచ్చే బిడ్డకి ఏదైనా పాలిస్తారు, ఈ మాట చెప్తా ఉంటారు. బిడ్డ ఏడిస్తే కదా పాలిచ్చేది అంటారు. అదే ప్రకారం మనం ఏదో అడుక్కోవాలండి, ఆయన దగ్గర ఎంత చెయ్యాలండి, చేస్తే అది ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పానని చెప్పి ఏం చేయకుండా మీరు ఉండబాకండి, చెయ్యాల. అప్పుడు మీరు ఏం చేయాల్సిన పని లేదని చెప్పారే స్వామి అంటే, ఇది చేసిన దాని వల్ల అతను ఇస్తున్నాడు కాదు, చేయకపోయినా ఇస్తాడు. అయితే ఏం చేయాలి మనం, ఆయన ఇస్తాడు అని ఒక నమ్మకం పరిపూర్ణంగా మనం పెట్టుకోవాలి. ఇస్తాడనేదో అంటే లాభం లేదు. ఎందుకు చెప్తుందా, అదిదా హరిదయా హైదుకీం అని చెప్పిన. హరిదయ అనేది నిర్గేతుకం చెప్తారు. ఇది ఐదోది. ఆరోది గురోపాయతాం చేయక నల్ల గురువిన్ వన్మై. అటైతే ఆ ఆచార్యుడుగా మనకి మోక్షం ఇస్తాడు అని చెప్పుకుంటాడుదా. ఇప్పుడు ఎందుకంటే ఈ నిర్గేతుక కటాక్షం, ఈ శ్రీవచన భూషణలో నిర్గేతుక కటాక్షం చెప్పాడు కదా, ఆ నిర్గేతుక కటాక్షంగా నంబిళ్ళ పెరియవాచాన్ పిల్ల మీద చేసింది ఇదిదా. అదిదా నల్లరుள் నంబిళ్ళై తమ్ముడయ నల్లరుళాల్. నల్లరుళాల్ అయితే ఇప్పుడు నేను ఈ శ్రీవచన భూషణలో 8, 6 చెప్పాను కదా. పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యమస్య సద్గురూప సేవనం హరిదయాం ఐదికిం గురువు ఉపాయతాంచ యక వచనభూషణే అవదతి జగద్గురం తమాశ్రయతి. ఈ 6 చెప్పారు కదా. ఈ 6 భగవంతుడు విషయంలో. అయితే ఇప్పుడు చెప్పేది ఇది 6 ఏ విషయంలో, నంబిళ్ళ పెరియవాచాన్ బిళ్ళ దగ్గర, ఇదంతా పెరియవాచన్ దగ్గర ఆయన చెప్పాడు నంబిళ్ళ. ఆహా, అటైతే మిగతా వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే ఎట్లా, భగవంతుడు అనుగ్రహం వల్ల భగవంతుని తిరువడి పట్టుకొని ఆయనకి అనుభజనిత ప్రీతికార్థ కైంకర్యం చెయ్యాలని చెప్పి అట్లాంటి స్వభావం స్వామి నంబిళ్ళకి పూర్తిగా ఉండే దాని వల్ల ఆయన ఏం చేశాడు, పెరియవాచాన్ పిల్లని పిలిచి నియమనం చేశాడు. నువ్వు వ్యాఖ్యానం చెయ్యి. 24,000 పడి వ్యాఖ్యానం చెప్పి నియమించిన, ఆ నియమించిందేదే పెద్ద వైభవం. ఏమంటే ఆచార్యుడి దగ్గర నుంచి ఒక నియమనం వస్తుందంటే మన భాగ్యం తెలుసుకోవాలి. నేను ఒకటే దొరికేనా, ఎన్ని మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గర చెప్పకూడదా, చెప్పాడంటే దాని శిరస్సు మీదే పెట్టుకోవాలి. అదే మన భాగ్యం. ఇన్ని మందిలు ఉన్నప్పుడు నా దగ్గర చెప్పాడు స్వామి. అయితే కొన్ని మందిలు ఏం చెప్తారంటే, అయ్యో స్వామి నా మీద పెట్టేశాడు, వాళ్ళతో వదిలేశాడు అని పెట్టేసినట్ట నా మీదే పెట్టాడు. అదే మనకి భాగ్యం కదా. అప్పుడు పెరియవాచన పిల్ల చెప్తున్నంటే అనుగ్రహం చేసాడు నంబిల్లే. ఆ పెరియవాచన అంత భాగ్యం చేశాడు, అందువల్ల అనుగ్రహం చేశాడు. అప్పుడు నియమిస్తారు కదా, అదిదా క్రియతామితి మాంబత. క్రియతామితి మాంబత. లక్ష్మణుడు చెప్తున్నాడు క్రియతామితి మామవత అంటే ఏమంటే, ఏ రామా నువ్వు ఎక్కడ ఉంటావు, కొండలో ఉన్నా కానీ కొండ కింద ఉన్నా కానీ అది వేరకన్నా ఆ ప్రకారం ఈ తోటలో ఉన్నా కానీ నువ్వు నీ ధర్మపత్ని అయిన వైదేహి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీరిద్దరు కలిసి సర్వదేశ సర్వకాల సర్వవస్తోచిత సకల విధమైన కైంకర్యాలను చెయ్యాలని చెప్పి ఆయన ప్రార్థన పెట్టుకుంటాడు. ఆ ప్రార్థన పెట్టినప్పుడు అప్పుడు రాముడు చెప్తాడు, ఏ లక్ష్మణ నేను ఇక్కడున్నాను, ఈ ప్రకారం కైంకరించి. ఏ లక్ష్మణ నేను ఇక్కడున్నాను, ఈ ప్రకారం చేయించి.
నేను సీత ఇక్కడ ఉన్నాను, నీ ఈ ప్రకారం కైంకర్యం చెయ్యి, కైంకర్యం చెప్పి రాముడు నియమిస్తాడు కదా. అదే ప్రకారం ఇప్పుడు నంబిళ్ళ ఎవరిని నియమిస్తున్నాడు? పెరియవాచాన్ పిల్లని నియమిస్తున్నాడు. ఈ నియమనాన్ని అట్లనే శిరస్సు మీద పెట్టుకుంటాడు. పెరియవాచాన్ పిల్లి పెట్టుకొని కూబి పనికొల్లాయ్, నమ్మాళ్వారు ప్రార్థన, మొగప్పే కూబి పనికొల్లాయ్, భగవంతుని చూసి నన్ను పిలువు, నన్ను పిలిచి ఏ నమ్మాళ్వారు ఈ కైంకర్యం చెయ్యి, ఆ కైంకర్యం చెయ్యి, ఈ కైంకర్యం చెయ్యి అని చెప్పి నువ్వు పిలిచి పిలిచి నియమనం చెయ్యాలా. ఆ నియమనం చేసిన ప్రకారం నేను ఆ కైంకర్యం చెయ్యాలా. నేనుగా వచ్చి కైంకర్యం చేయకూడదు, నువ్వు నియమిస్తారా, ఆ నియమనం ప్రకారం చెయ్యాలని చెప్పకూడదా. అట్టయితే రాముడు నియమనం ప్రకారం లక్ష్మణుడు చేశాడు. లక్ష్మణుడు చేశాడు, అది ఎట్లా చేశాడు? చాలా ప్రీతిగా చేశాడు, ప్రేమతో చేశాడు, ఈ ప్రకారం చేశాడు కదా. అదే ప్రకారం నమ్మాళ్వారు కృష్ణుడు ఈ ప్రకారం నియమనం చేశాడు. నమ్మాళ్వారిని ఈ కైంకర్యం చేయి, ఈ కైంకర్యం చేయి, ఈ కైంకర్యం చేసి అని చెప్పి ఆ ప్రకారం కైంకర్యం చేశాడు. అదే ప్రకారం ఇప్పుడు నంబిళ్ళ పెరియవాచాన్ పిల్లని చూసి నువ్వు తిరువాయుమడికి 24,000 వ్యాఖ్యానం అనుగ్రహించు చెప్తే దాని శిరస్సు మీద పెట్టుకొని ఆశ్చర్యమైన అనుగ్రహమైన 24,000 వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ஆக நம்பிள்ளை தம்முடைய நல்லருளால் ஏவி விட பின் பெரியவாச்சான் పిల్లై అదనాల్. ఇంతవరకు చూసినాము. ఇంకా ఏమనేది వచ్చే వారం చూస్తాం. ఆళ్వారు నాటి తెలియజేసడం, ఆచార్యులు తెలియజేసడం, భగవతాలు తిరువడిగలే శరణం. ఈ కాలక్షేపాలంతా నేను చెప్తున్నాను ఇది కోసం కాదు. లేటుగా వస్తే ఏం లాభం లేదు. మొదటిది. రెండోది, వెనకాల వింటాం అనేది వినేది ఉండొచ్చు. నేరుగా డైరెక్ట్ గా భావంతో విన్న ఒక భావం అనేది రికార్డింగ్ లో ఆ వారికి రాదు. అది ఒకటి. రెండోది, ఇది వినకుండా పోతే ఎవరు మనం కదా లూస్ అయిపోతాము. ఎందుకంటే ఇలాంటి వైభవాలు అని చెప్తున్నాను అభిప్రాయంలో చెప్పలేదు, దొరకదు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు దొరకను తెలవదు. నాకు ఇలాంటి అనుగ్రహం ఇచ్చేయడని చెప్పి భగవంతుని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అది ప్రార్థన మీకు ఉండాలని చెప్పి అదే భగవంతుని ప్రార్థన చేసుకుంటా అని చెప్పేసి ఏదో సందేహాలు ఉంటే అడగచ్చు. ఇంకా వచ్చే వారిని చూస్తాం. ఆళ్వారు ఆచార్యం తెలియజేసిన భాగవతాలు చెప్పమ్మా. వాళ్ళ గురించి మీరు బాధపడకండి స్వామి, అది మా కర్మ. స్వామి కృపామాత్ర ప్రసన్నాచార్యులు అంటే రామానుజులు వారి తర్వాత అవతారం. అనువర్తి ప్రసన్నాచార్యులు అంటే రామానుజుల వారికి ముందు. కరెక్ట్. మీరు కృపామాత్ర ప్రసన్నాచార్యులు స్వామి. అంత యోగ్యత లేదు, అంత యోగ్యత లేదు. అయితే చెప్పాలి కదా, నన్ను నియమించాడు భగవంతుడు, ఆచార్యుడు నియమించాడు. ఆ నియమనం ప్రకారం చెప్పాలి కదా. చెప్పినప్పుడు మనకి వినోట్లు రాలేదంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. మనం ఇంత శ్రమపడి చెప్తున్నాము, ఇట్లా వాళ్ళు రావాలి కదా, వాళ్ళు వినాలి కదా అంటే ఎంతే ఇది దొరకదు. మళ్ళా ఎప్పుడు దొరకదు తెలవదు. ఎంతనో శ్రమపడి ఎంతనో టైంని నేను వదిలించుకొని దీనికి వస్తున్నాను. ఎంతంతనో టైం, ఒకటి కాదు రెండు కాదు. వెంటనే నేను ఇంకో తాగు పోవాలి. ఎంతంతనో టైంని ఎట్లయినా చెప్పాలని చెప్పి ఆ టైం అంతా నేను వచ్చి అదంతా అది తోసి పెట్టేసి వస్తున్నాను. అది అర్థం చేసుకోవాలి.